సభాధ్యక్షులు స్థానిక ఎమ్మెల్యే గవర్నమెంట్ విప్ గౌరవనీయులు గంప గోవర్ధన్ గారు, గౌరవనీయులు పెద్దలు మన రాష్ట్ర శాసనసభ అధ్యక్షులు శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి గారు, గౌరవ పెద్దలు రాష్ట్ర హోంశాఖ మంత్రివర్యులు శ్రీ మహమూద్ అలీ గారు, మీ జిల్లా నుంచి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్న యువ మిత్రులు గౌరవనీయులు ప్రశాంత్ రెడ్డి గారు, చీఫ్ సెక్రటరీ గారు, మహేందర్ రెడ్డి డీజీపీ గారు, కార్యక్రమంలో పాల్గొంటున్న రాష్ట్ర స్థాయి ఇతర ఉన్నతాధికారులు, వేదికను అలంకరించిన గౌరవ పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, సభలో పాల్గొంటున్న మీ అందరికీ నా నమస్కారాలు. గంప గోవర్ధన్ గారు నాకు మాట చెప్పారు. ఇప్పుడు మీరు సిద్దిపేటలో మాట్లాడిన ఉపన్యాసం మేము మొత్తం ఇక్కడ విన్నాం సార్ అన్నారు. విన్నరా? విన్నరు. కొద్దిమంది వినలేదంటున్నారు, విన్నారు, చాలామంది విన్నారు. గోవర్ధన్ గారు మీరు ఇనాగరేషన్కి వస్తే చాలు సార్, నేనేం అడగా అన్నాడు. ఇక దొడ్లకచ్చిన గోద పెండబెట్టకపోద్దా అన్నట్టు ఇది వచ్చిన తర్వాత భయంకరమైన చిట్టా పెట్టేసిండు. జిల్లా ఇస్తే చాలు, నాకు అంతా అయిపోతుంది, ఇక కామారెడ్డి జిల్లా చాలని అన్నాడు. అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ పెట్టిండు. ఒక ఊర్లో ఒక ఎగిరితం చుట్టం వచ్చిందట. తొందరపడే చుట్టం పొద్దున పోతా అంటే పోతుండు. ఇంట్లో పెద్ద మనిషి ఉన్నది పాపం, మరి బుక్కడి సలన్నం ఉన్నది తినిపోతావు బిడ్డ అంటే, ఎందుకు పెద్దవా, సలన్నం తింటా ఉడకన్నం అయ్యేదాకా ఉంటానట. గోవర్ధన్ గారి కథ గట్లే ఉన్నది. ఇప్పుడు ఉండాలి, గోవర్ధన్ లాగా ఉంటేనే ఎమ్మెల్యేలు ఏరియా డెవలప్ అవుతుంది. డెఫినెట్గా అవగాహన ఉంది కాబట్టి, అనుభవం కూడా ఉంది కాబట్టి, ఏరియా ఎట్లన్నా చేసి బాగు చేసుకోవాలి అనే ఆలోచన ఉంది కాబట్టి, నాకు వ్యక్తిగతంగా బాగా సన్నిహితుడు కాబట్టి ఆ చొరవ తీసుకొని అడిగిండు. అందులో ఏమి వ్యతిరేకించే ముచ్చట ఒక్కటి కూడా లేదు. అయితే మీకు ముందుగా మీకు సంబంధించి మంచి మాట చెప్పి తర్వాత నా సంగతి చెప్తా. కామారెడ్డి మున్సిపాలిటీ డెఫినెట్గా అభివృద్ధి కావాలి. జిల్లా కేంద్రం కూడా అయింది, బాగా పెరిగే పట్టణం. కొన్ని జిల్లాలకు లేనటువంటి పాత రైల్వే లైన్ కూడా ఇక్కడ ఉంది, నేషనల్ హైవే ఉంది. ఈ జిల్లాకు, కామారెడ్డి పట్టణానికి అద్భుతమైన భవిష్యత్తు ఉంటుంది, దానిలో నాకు డౌట్ లేదు. 100% డెవలప్ అవుతుంది. నేను కూడా ఒక టూల్ లాగా ఎంతవరకు సహాయపడగలను తప్పకుండా నా వంతు కృషి కూడా చేస్తాను, మనవి చేస్తాను. అయితే చెప్పితే జరగాలి, బట్ ఇక గ్యాస్ ముచ్చట్లు మాట్లాడిపోతే కలవది. కామారెడ్డికి మెడికల్ కాలేజ్ కావాల్సిందే, అందులో డౌట్ లేదు. కానీ నేను అబద్ధం చెప్పా, ఈ సంవత్సరం రాదు, వచ్చే సంవత్సరం వస్తుంది. డన్. డెఫినెట్లీ కామారెడ్డి విల్ గెట్ ఏ మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్. కానీ వచ్చే సంవత్సరం దానిలో వస్తుంది, ఈ ఏడిట్లో రాదు. చెప్తే జరగాలి కదా, అబద్ధాలు చెప్పద్దు కదా. అదేవిధంగా మున్సిపాలిటీకి డబ్బులు కావాలని వారు అడిగినారు. ఇమ్మీడియట్గా 50 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ ఉన్నాం. అది ఎమ్మెల్యే గారు మీరంతా కూర్చొని, స్థానిక మున్సిపల్ వాళ్ళు, చైర్మన్ కానీ ఇంకోరు కానీ ఏం చేయాలో ఎట్టు చేయాలో ఆలోచించి సరి అయిన పద్ధతిలో డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయండి. ఇక నేను వచ్చింది జిల్లా కేంద్రానికి. ఒక కామారెడ్డి గురించి మాట్లాడితే పోచారామ్ గారు ఉన్నారు, షిండే గారు ఉన్నారు, సురేందర్ గారు ఉన్నారు. మరి వాళ్ళంతా నా మీద గుత్పలు మర్రేస్తారు.
వాళ్ళ వాళ్ళ సంగతి కూడా చెప్పే బాధ్యత నా మీద ఉంటుంది. అంతే కదా. ఇక్కడ తెలంగాణలో ఏ ఇంచ్ అయినా మనదే కాబట్టి అన్నీ అభివృద్ధి కావాలి కాబట్టి అందరూ కూడా కావాలనుకుంటారు కాబట్టి బాన్స్వాడ ఎల్లారెడ్డి మున్సిపాలిటీలకు కూడా తలా ఒక 25 కోట్ల రూపాయలు మంజూరు చేస్తాం. అక్కడ కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరగాలి. స్థానిక సంస్థలకు ప్రభుత్వం దండిగా నిధులు ఇస్తూ ఉంది క్రమం తప్పకుండా. ఈ మధ్య జిల్లా పరిషత్లకు మండల పరిషత్లకు కూడా కొంత ఇవ్వాలని నిర్ణయం చేసినాం. గ్రామ పంచాయతీలో మాకు కొంత కావాలని చెప్పి అడిగినారు గోవర్ధన్ గారు. 526 గ్రామ పంచాయతీలు ఉన్నవి మన కామారెడ్డి జిల్లాలో. ఈ 526 గ్రామ పంచాయతీలకు కూడా తలా 10 లక్షల రూపాయలు ఈ సందర్భంగా మంజూరు చేస్తాం. ఇమీడియట్గా జీవో ఓడిస్తాం. ఆ కార్యక్రమాలు మీకు వచ్చే నిధులు, గ్రామ పంచాయతీ ఆదాయం వాటన్నిటిని కలిపి అభివృద్ధి కార్యక్రమాలు చేయవలసిందని మిమ్మల్ని కోరుతా ఉన్నాను. తర్వాత ఇంకోటి చెప్పినారు నాకు వారు, ఈ బంజపల్లి మరియు గజ్జానాయక్ తండాలో 33/11 kV సబ్స్టేషన్స్ రెండు కావాలని కోరినారు. ఇమీడియట్ ఈరోజే ఆర్డర్స్ ఇచ్చి మంజూరు చేస్తాం. వాటి పనులు కూడా వెంటనే పూర్తి చేయిస్తామని మనం చేస్తా ఉన్నాం. మహేందర్ రెడ్డి గారు చెప్పాలి, వారు ఎస్ అంటే నేను చెప్తా. మహమూద్ అలీ గారు కూడా ఇక్కడే ఉన్నారు. జిల్లా కేంద్రం కాబట్టి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ అడిగినారు. కెన్ బి గో హెడ్. సో కామారెడ్డికి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కూడా సపరేట్గా మంజూరు అవుతుంది. అది కూడా ఇమీడియట్గా డీజీపీ గారు వారే చెప్పారు కాబట్టి స్టెప్ తీసుకుంటారు. ఇబ్బంది కూడా ఉండదు. ఇంకేదో రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ పోలీస్ స్టేషన్ మార్చాలని కోరినారు. ఐ థింక్ దట్ ఆల్సో కెన్ బి అప్గ్రేడెడ్. దాన్ని కూడా అప్గ్రేడ్ చేస్తాం గ్యారంటీగా. రేపే డీజీపీ గారు ఆర్డర్స్ ఇస్తారు. దాని స్టెప్స్ కూడా తీసుకుంటాం. వీటన్నిటిని మించి ప్రధానమైన విషయం అది బ్రతుకుదేరు ముచ్చట కాబట్టి పైకంటే కామారెడ్డి జిల్లా. థ్యాంక్ యూ. సాగునీళ్ళు రావాలి, అది చాలా ఇంపార్టెంట్. కాళేశ్వరం నుంచి మనం నీళ్ళు తెస్తూ ఉన్నాం. ఎందుకంటే మనమంతా ఈ ప్రాంతం అంతా కూడా గోదావరి బేసిన్లో ఉన్నాం. మనకు గోదావరిలో హక్కు ఉన్నది. చాలా కష్టం చేసి వాదించి గోదావరిలో మన వాటా ఖరారు చేసుకున్నాం. మహారాష్ట్రతో కూడా ఒప్పందం చేసుకున్నాం. మనకి ఇప్పుడు ఆటంకమేం లేదు. పనులు జరగాలి. పనులు జరగడం కోసం ఏంటంటే మీరు చివరిలో ఉన్నారు. ఇక్కడ వస్తూ కాళేశ్వరం అంటే మంతెన్ మనకు అక్కడ ఆల్మోస్ట్ మన బార్డర్లో ఉంటుంది. స్టేట్ బార్డర్ అది. చాలా దూరం వచ్చేసినాం, మీకు దగ్గర దాకా వచ్చేసినాం. 100% కామారెడ్డి ఒకటే కాదు, కామారెడ్డి ఎల్లారెడ్డి ఈ రెండు తాలూకాలు కాళేశ్వరం జలాలు తెచ్చి తీరుతా. నేను ఇప్పుడే శ్రీనివాసరెడ్డి గారు అడిగితే నిజాం సాగర్ ప్రాజెక్టు దగ్గర నేను చిన్నగా ఉన్నప్పుడు మేము అట్లా వచ్చేది. గుల్దస్తా అని ఒక గెస్ట్ హౌస్ ఉంటుంది అక్కడ. సమైక్య పాలకులు దాన్ని కూడా మునుగొట్టేశారు. చాలా మంచిగా ఉండేది. దాన్ని మళ్ళీ ఈ మధ్యనే మొత్తం రిపేర్ కూడా చేసినాం. వీలైతే ఒక 10-15 రోజులు లోపల నేను అక్కడికి వస్తాను. కంప్లీట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇంజనీర్లు అందరినీ తీసుకొని ఆ గుల్దస్తా గెస్ట్ హౌస్లోనే కూర్చొని, ఇక లోకమంతా వస్తున్నాయి నీళ్ళు. ఇప్పుడు వాగులు కూడా ఎండాకాలంలో ఏప్రిల్ నెలలో మత్తలు దుంకుతున్నాయి. మనం నిజాం సార్కు తెచ్చినాం, హల్దీ వాగు నింపుకొని తెచ్చినాం. నిజామాబాద్ జిల్లాకు డోకా లేకుండా అయిపోతుంది. ఎందుకంటే కాళేశ్వరం నీళ్ళు అట్లా మల్లన్న సాగర్ వచ్చి మల్లన్న సాగర్ నుంచి సింగూరు ప్రాజెక్ట్ నింపేస్తూ ఉన్నారు. మధ్యలో ఒక 1/2 TMC తీసుకొని నిజాం సాగర్ అనేది ఎండిపోదు మనం చూడగా జీవితంలో. అంత అద్భుతంగా దానికి నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఇక మిగిలి ఉన్న ముక్క ఏంటంటే మన కామారెడ్డి ఎల్లారెడ్డి. వాళ్ళకి ఆరుమూరు బాల్కొండ అక్కడనే ఎస్ఆర్ఎస్పి పక్కనే ఉన్నారు కాబట్టి పాత లిఫ్ట్లతో పాటు కొత్తవి కూడా లిఫ్ట్ పెట్టుకున్నారు. కొంత కెనాల్ బారుతున్నది, అదంతా కవర్ అవుతా ఉంది. నిజాం సాగర్ ద్వారా మీకు తెలిసినట్టు మన బాన్స్వాడ బోధన్ ఆ ప్రాంతాలకు అంత నీళ్ళు వస్తుంది. మిగిలేటి ఏంటంటే ఈ రెండు మంచి వ్యవసాయ పనులు జరిగేటువంటి గొప్ప రైతాంగం ఉన్నటువంటి నియోజకవర్గాలు.
వీటికి ప్లాన్ చేసినాం. ఒక 25 టీఎంసీల నీళ్లు ఎల్లారెడ్డి కామారెడ్డికి రిజర్వాయర్లు కూడా ప్లాన్ చేసినాం. గుజ్జులని ఒక ప్రాంతం, కాటేవాడి అని ఒక ప్రాంతం, ఇక్కడ కామారెడ్డిలో కూడా మన బీబీపేట నుంచి తిమ్మక్పల్లి చాలా చేసినాం. పైప్ లైన్ పనులు కూడా జరిగినాయి. నిజామాబాద్ రూరల్ కాన్స్టిట్యున్సీలో ఒకటి కొండన్ చెరువు అని ఉంది. ఆ కొండన్ చెరువు దగ్గర ఉన్న చెరువులోకి వచ్చి అక్కడి నుంచి మీకు వచ్చేస్తాయి. అవన్నీ జరిగిన ఈ పనులు చాలా వరకు వచ్చినాయి. ఒక జడత ఇవ్వాలి, ఇక పట్టుబట్టాలి. పడితే ఆటోమేటిక్గా నీళ్ళు దుంకుతాయి మీ దగ్గర కూడా. అక్కడ మన దగ్గర పాత మెదక్ జిల్లాలో సింగూరు నుంచి పైకి నీళ్ళు మీ కామారెడ్డి ఎల్లారెడ్డి లాగానే అక్కడ 2 నియోజకవర్గాలని, నారాయణ ఖేడ్ అండ్ జహీరాబాద్, అక్కడ కూడా సంగమేశ్వర స్వామి బసవేశ్వర స్వామి పేరు తీసుకొని 2 లిఫ్ట్లు మంజూరు చేసుకున్నాం. ఆ 2 లిఫ్ట్లు కూడా సర్వే ఇప్పుడే ఈ మధ్యనే ప్రారంభం జరిగింది. ఈ 2 లిఫ్ట్లకు కూడా గోవర్ధన్ గారికి మనం చేసేది ఈ ప్రాంతంలో ఫేమస్ దేవుళ్ళు ఎవరైతే ఉంటారో ఆ 2 దేవుళ్ళ పేరు పెట్టుకుని మీకు జల్దీ పని స్టార్ట్ అయిపోతుంది. అట్లా వాటిని కూడా పేరు పెట్టి ఇమీడియట్గా టేకప్ చేసి వీలైనంత తొందరలో కామారెడ్డి ఎల్లారెడ్డి నియోజకవర్గాలను కూడా సస్యశ్యామలం చేసే బాధ్యత నాది. ఎందుకంటే ఆ పని నా మీదనే ఉన్నది. తెలంగాణకు నీళ్లు తెచ్చేది డెఫినెట్గా తెస్తా, తేవాలి. తెలంగాణ తెచ్చిందే దానికోసం. ఎందుకు తెచ్చినాం తెలంగాణ లేకపోతే? ఖచ్చితంగా అద్భుతమైనటువంటి ఆకుపచ్చ తెలంగాణ కావాలి. తెలంగాణ మొత్తం ఆకుపచ్చగా కామారెడ్డి కాకపోతే దానికి అర్థం లేకుండా అవుతుంది. కాబట్టి ఇది ఆకుపచ్చ కామారెడ్డి కాకపోతే పటిష్టమైనటువంటి ఆకుపచ్చ కామారెడ్డి కావాలి. సాగునీళ్ళు వచ్చినాయంటే ఇంకా అద్భుతమైన పంటలు పండియగలుగుతారు. చాలా అద్భుతమైనటువంటి వ్యవసాయ ప్రాంతం ఇది. చిన్నతనంలో మాకు చాలామంది ఈ ప్రాంతంలో బంధువులు ఉంటే నేను వచ్చేవాడిని. కామారెడ్డిలో బస్సు దిగంగానే బెల్లం వాసన వచ్చేది. గొప్ప బెల్లం మార్కెట్ ఉండే. కామారెడ్డి అడితిలకు పోతుంటే కూడా మొత్తం బెల్లమే. సరే అదంతా రకరకాల పరిణామ క్రమంలో పోయింది. కానీ ఇతర పంటలు కూడా బాగానే పండుతున్నాయి. నేను మనం మెట్టిపల్లి వెళ్తా ఉంటే కామారెడ్డి మీదగానే పోయినా మంచి వర్షం కూడా పడ్డాయి. 2 వర్షాలు మంచిగా పడ్డాయి. కానీ ప్రాజెక్ట్ నీళ్ళు రావాలి, డెఫినెట్గా తీసుకొచ్చే బాధ్యత నాది. తెస్తా, వీలైనంత షార్టెస్ట్ పాసిబుల్ టైంలో తెస్తా. నేను చెప్పినా అంటే చేసిన. పోయిన ఎలక్షన్లో గోవర్ధన్ గారి ప్రచారంలో వచ్చి చెప్పిన నేను కామారెడ్డి జిల్లా చేస్తాను. జిల్లా చేసిన, కలెక్టరేట్ పోలీస్ బిల్డింగ్ కట్టి అలా ఇనాగ్రేషన్ కూడా చేసిన. సోనా గిస్కే దేకో సోపత్ కర్కే దేకో అన్నారు. అంతే కదా, చెప్పినామంటే అయింది కదా. వాటి డంబకాలు చెప్పి ఇది చెప్పి అది చెప్పి ఆగం చేసి కూడా అట్లా మాకు అలవాటు లేదు. చెయ్యం, అట్లా చెయ్యకూడదు, ధర్మం కాదు. చెప్పినామంటే ఆ పనులు జరగాలి, ప్రజలు సంతోషపడాలి, వాస్తవికంగా ఉండాలి. వాటికనే చెప్పి తమాషాలు చేయడం అనేది గతంలో చేసిన పని. ఇప్పుడు కూడా కొందరు చేస్తున్నారు. కానీ మేము అట్లా చెయ్యము. ఏదైతే చెప్తామో నిబద్ధతతో డెఫినెట్గా దాన్ని ఆచరించేస్తాం. ఎవ్వరు అడగని పనులు చాలా చేసినాం. దానిలో మీ కామారెడ్డి కూడా వచ్చినాయి. రెసిడెన్షియల్ పాఠశాలలు పెట్టమని నాకు ఇవ్వాలి చెప్పలే. ఎవరు ధర్నా చేయలే, నాకు ఎవరు దరఖాస్తు చేయలే, నేనే పెట్టిన. అవి ఎస్సీలకు కావచ్చు, ఎస్టీలకు కావచ్చు, మైనార్టీలకు కావచ్చు, బీసీలకు కావచ్చు. ఇలా సుమారుగా 1000 గురుకుల పాఠశాలలు వచ్చినాయి తెలంగాణలో. ఒక్కొక్క విద్యార్థి మీద 1,20,000 రూపాయలు ఖర్చు పెడుతూ అద్భుతమైన విద్యను అక్కడ అందిస్తూ ఉన్నాం. అవి మీ కళ్ళ ముందర ఉన్నాయి. మేము వట్టి డంబాచారం మాటలు చెప్పే అవసరం లేదు. మిషన్ భగీరథ పెట్టాలి, ఇంటింటికి నల్లా నీళ్ళు ఇవ్వాలి, ప్రతిరోజు రావాలని ఎవరు చెప్పలే, ఎవరు దరఖాస్తు ఇవ్వలే. కానీ నీళ్ళు వస్తున్నాయి కదా. చప్పుడైతే లేదు, వస్తలేవా? అయింది, ప్రతిరోజు వస్తున్నాయి కదా. ప్రపంచంలో ఎక్కడ లేని అద్భుతమైన పథకం అది. అనేకమైన కష్టం పడి మెదడు కరగదీసి నిధులు సమకూర్చి అది ఇంప్లిమెంట్ చేసి మా చిన్న పథకం కాదు. ధైర్యం కావాలి, అది చెప్పడానికి సాహసం కావాలి. ఎండాకాలం వస్తే మన బతుకుదేరు ఏముండే మంచినీళ్ళు మీకు తెలుసు. ఇలా ప్రాబ్లం లేదు. కరెంటు సమస్య కూడా ఇట్లా అయిద్దని వాళ్ళు అనుకున్నారా? ఏం బాధ ఉండే మనకు కరెంటు, ఎన్ని అవస్థలు ఉండే. ఇలా తెలంగాణకు ఆ కరెంటు బాధ లేదు. 24 గంటలు అతి నాణ్యమైనటువంటి విద్యుత్తు
ఏదైనా టెక్నికల్ సమస్య వస్తే తప్ప ఇప్పుడు కరెంటు పోదు. మునుపేమో తెలంగాణ రాకముందు కరెంటు ఉంటే వార్త, ఇలా కరెంటు పోతే వార్త. పోదు కరెంటు. నేను మీకు గ్యారంటీ చెప్తాను, ఇక ముందరికి కూడా పోదు. ఇంతే నాణ్యమైన విద్యుత్ ఉంటుంది. రెండవది, 24 గంటలు రైతులకు ఫ్రీ కరెంట్ ఇవ్వమని కూడా నాకు ఎవరు దరఖాస్తు చేయాలి, ధర్నా చేయాలి. ఇండియాలో ఏ రాష్ట్రంలో కూడా ఇయ్యరు. నో, దెర్ ఇస్ నో స్టేట్. ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే రైతాంగానికి 24 గంటలు ఫ్రీ కరెంట్ ఇస్తారు. ఈ తెలంగాణ కథ చాలామందికి అర్థం కాదు. కొంతమంది సన్నాసులకు అయితే అసలు ఏం తెలియదు. అడ్డం పొడుగు మాట్లాడతారు, ఏది పడితే కాదు. దీని కథ ఏంటంటే, దుఃఖం గుండెల్లో ఉన్నోళ్లకు, అర్థం చేసుకున్న వాళ్ళకు, ఉద్యమం చేసిన వాళ్ళకు, ఉద్యమ సందర్భంలో శత్రువులతో వాద ప్రతివాదాలు చేసిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. గతంలో మనం చాలా మంచిగా ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ కాకతీయ రెడ్డి రాజులు మనకు పుణ్యం కట్టుకొని 11వ శతాబ్దంలో, మరి వాళ్ళకి ఎట్లా వచ్చిందో ఐడియా, అది ఏందో భగవంతుని తెలుసు, కానీ అద్భుతమైనటువంటి గొలుసు కట్టు చెరువులు నిర్మాణం చేశారు. సుమారు 70,000 చెరువులు ఉండేవి. ఆ చెరువుల కిందనే మనకు 10 లక్షల ఎకరాల పార్కం ఉండే. తెలంగాణ సొంత రాష్ట్రం ఉన్నప్పుడు కూడా ఉండే. బూరుగుల రామకృష్ణరావు సాబ్ సీఎం ఉన్నప్పుడు కూడా ఉండే. కానీ సమైక్య పాలకులు తెలంగాణకు ఏదైతే మేజర్ ఇరిగేషన్ అని ఉండేనో 10 లక్షల ఎకరాలు పారేది, దాన్ని మైనర్ ఇరిగేషన్ అని పేరు పెట్టి నెగ్లెక్ట్ చేసి తాంబాల మాదిరిగా, పల్లెల మాదిరిగా తయారు చేశారు. కథమైపోయినాయి. పూడికలు వచ్చేసినాయి, సర్కారు తుమ్మ చెట్లు మొలిసినాయి, అవి మాయమైపోయే పరిస్థితి. తెలంగాణ వచ్చే నాటికి 30,000 చెరువులు కథమైపోయినాయి. కబ్జాలు అయిపోయినాయి, ప్లాట్లు అయిపోయినాయి, ఎవడు చేసేది వాడు చేసాడు. మిగిలినవి 46,000 చెరువులు. వాళ్ళిద్దరు లేరు, చచ్చిపోయినారు. ప్రొఫెసర్ జయశంకర్ గారు లేరు ఇప్పుడు, ఆర్ విద్యాసాగరరావు కూడా లేడు. తెలంగాణ ఇక వచ్చే మోక అవుతుంది అన్నప్పుడల్లా మేము ప్లాన్ చేసేది, ఏం చేయాలి, తెలంగాణ రాష్ట్రం వస్తుంది, ఏం చేయాలి, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఏం పని స్టార్ట్ కావాలా, ఎక్కడ ఘోరాతి ఘోరంగా దెబ్బతిన్న తెలంగాణ, మన కార్యక్రమం ఎక్కడ స్టార్ట్ కావాలా. తెలంగాణ రావడానికి 4 నెలల ముందు, దాదాపు 4 నెలల ముందు ఇక వస్తదిరా అనేటువంటి సమాచారం మాకు వస్తున్న టైంలో రాత్రి 2:30 అవుతుంది, 3 అవుతుంది. మేము ముగ్గురం కూర్చొని మాట్లాడుతున్నాం. చెరువులు చాలా నాశనం అయిపోయినాయి, అవి ఫస్ట్ అక్కడ మొదలు పెట్టాలి. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, వలసలు పోతున్నారు, ఘోరాతి ఘోరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. దాని పేరు మీద మనం స్టార్ట్ చేయాలి వర్క్ అని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాం. ఆ రోజు ఢిల్లీలో, తెలంగాణ రాకముందు. కాకతీయ రాజులు మనకు అన్నం పెట్టారు కాబట్టి, వాళ్ళ పుణ్యమాని 10 లక్షలు పారింది కాబట్టి, మళ్ళీ మనకు బరకత్ ఉండాలంటే వాళ్ళ పేరే పెట్టాలని చెప్పి దాని పేరు మిషన్ కాకతీయ అని పేరు పెట్టుకున్నాం. మిషన్ కాకతీయ పేరు తెలంగాణ వచ్చినాక పెట్టింది కాదు, ఈ సన్నాసులకు తెలియదు. తెలంగాణ రాకముందే వస్తే ఏం చేయాలని ప్లాన్ చేసినప్పుడు ఆ మదనంలో నుంచి, ఆ ఆలోచనలో నుంచి ఏర్పాటు చేసుకున్నటువంటి, అట్లా మన ప్రయాణం ప్రారంభించారు. అద్భుతం కదా ఇలా మిషన్ కాకతీయలో చెరువులన్నీ నిండున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు అటు పాలమూరులో, అటు నల్గొండలో, ఖమ్మంలో ఎక్కడెక్కడైతే పారుదల వచ్చిందో, కెనాల్ సౌకర్యం వచ్చిందో అక్కడ నింపుతున్నారు మొత్తం. ఎండాకాలంలో కూడా ఏప్రిల్లో, మేలో చెరువులు నిండున్నాయి. ఒక పెద్దవాన పడితే మత్తడి దుంకే పరిస్థితి. ఇక్కడ కూడా మంచిగా నీళ్ళు, పోయినసారి కాలం బాగా అయింది కాబట్టి మన జంగంపల్లి చెరువు కావచ్చు, ఇక్కడ మన ఈ కామారెడ్డి పక్కకే బీవీపేట చెరువు కావచ్చు. నేను రాంగ్ హెలికాప్టర్ అక్కడ చూసిన, నేను కామారెడ్డి పక్కకే పెద్ద చెరువు ఉంటుంది, వడ్లూరెడ్డి కావచ్చు, ఇక్కడ ఇటుపక్క ఒకటి ఉన్నది, ఆ చెరువు కావచ్చు. చాలా అద్భుతంగా నీళ్ళు ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ. సో అట్లా వాటిని పటిష్టం చేసుకున్నాం. మునుపు వర్షాలు పడకపోవు, వర్షాలు పడితే పటాకులు తీపినట్టు పోతుండే, ఇట్లా డామ్ డామ్ డామ్. తెలంగాణ వ్యాప్తంగా 6,000 చెరువులు, 3,000 చెరువులు తెగిపోడు. దాన్ని మెయింటెనెన్స్ చేస్తానా, పట్టించుకుంటానా సమైక్య పాలకులు?
సమైక్య పాలకులు పట్టించుకోలేదు, వాళ్ళకి సంతులు మోసిన సన్నాసులు కూడా పట్టించుకోలేదు. వాళ్ళు పట్టించుకోవడం ఇట్లేదు కూడా తెలంగాణ ఆ విధంగా జరిగింది. దాన్ని ఇప్పుడు బాగా చేసుకున్నాం. 2 ఏళ్ళు మంచి కాలమైంది, మీకు తెలిసి పోయిన తేడు నిరుడు కూడా 2 సంవత్సరాలు ఎక్సెస్ రెయిన్ఫాల్ పడ్డది. అయినా ఆడొక్క చెరువు దిగలే. ఏం కారణం? పని చేసుకున్నాం కాబట్టి, చేసిన పని ఫొక్తా చేసుకున్నాం కాబట్టి. ఏదో ఆశామాషిగా చెక్కలగిల్లి లెక్క కాకుండా కోట్ల రూపాయలు పెట్టి చేసుకున్నాం, అద్భుతంగా చేసుకున్నాం. అందువల్ల అది పటిష్టపడ్డది, ఇంకా పటిష్టపడుతుంది రాబోయే రోజులలో. అది కూడా ఎవరు చెప్పలే, ఎవరు దరఖాస్తు పెట్టలే, ఎవరు అడగలే. మొత్తం స్టేట్ కోసం చేసినటువంటి ప్లాన్లో భాగంగా అద్భుతంగా చేసుకున్నాం. ఇట్లా ఎన్నో కార్యక్రమాలు. కళ్యాణ లక్ష్యం పథకం పెట్టుకొని ఎవరైనా దరఖాస్తు ఇచ్చిండా? ఎవరు అడిగినరా? రైతు బంధు పథకం పెట్టుకొని వాళ్ళు అడిగినారండి? ఏమి చేయని వాళ్ళు, ఏకానకు పనికిరాని వాళ్ళు ఇప్పుడు ధర్నాలు చేస్తారు. ఆడవాడు 30 సిగ్గాన్ని ఉండాలి, ఇజ్జతాన్ని ఉండాలి. అట్లా చేయడానికి సిగ్గుపడాలి కదా. 50 ఏళ్ళు 60 ఏళ్ళు ఇక్కడ పెత్తనాలు చేసి రాజ్యాలు వెళ్ళి ఏం చేసిన పని చేసిన? ఎందుకు చేయలే? ఎరువు బస్తాలు కావాలంటే పోలీస్ స్టేషన్లో పెట్టి అమ్మినారు. కరెంటు కావాలంటే సబ్ స్టేషన్ కాకపోతే పోలీసులను పెట్టి లాఠీ చార్జీలు చేసిండ్రు. కరెంటు రాత్రి వస్తుందో పొద్దున వస్తుందో భగవంతుని కెరక. ఎందుకు చేయలేదండి? నాకు అర్థం కాదు. అప్పుడు ఏం మాట్లాడింది ఆంధ్ర వాళ్ళు? మీకు తెలంగాణకు తెలివే రాదు, మీకు వ్యవసాయం రాదు, మేము మహామేధావులు. మరి మహామేధావులు అనేది ఎందుకు ఇవ్వలేకపోయారు కరెంటు? కేసీఆర్ బక్కపేదడు మరి యాడికి వెళ్ళొచ్చా కరెంటు? నేనన్నా ప్లగ్లో ఏలి పెడుతున్నా? అంతకుముందు అంత పరేషాన్ ఎంత ఇంతాగమైన కరెంటుకు. ట్రాన్స్ఫార్మర్లు వెళ్ళిపోడు, మోటార్లు కాలిపోడు, పండిన సగం పంట అటే పోతుండే. ఆ ట్రాన్స్ఫార్మర్ వానికి కట్నాలు చదివించుడు. ఎన్ని కథలు నాకు అర్థం కాదు. ఊళ్ళో ట్రాన్స్ఫారం కాలంగానే మంచికి మంత జమ చేయండి. వాళ్ళు ఉంటారు కదా పైరవకారుగాలు. ఇప్పుడు కాలులు లేదు, జమ చేసులు లేదు. కాలుతున్నాయా ట్రాన్స్ఫారాలు? పక్క మాటేనా? అంటే ఇట్లా ఇదే వాళ్ళు అడిగినారండి. ఇవాళ ధర్నా అయితే ఇచ్చినారు కరెంటు. ఎన్నికలలో మీ కామారెడ్డి గంజి మైదానంలో నేనే మాట్లాడినా. ఘోరాతి ఘోరంగా ఉన్నది పరిస్థితి. 2-3 ఏళ్ళ దాకా మంచి గాసుమా కరెంటు అని చెప్పిన నేను. కానీ కష్టం చేస్తే, చెమట పడితే, ఒళ్ళు వంచితే, మనసులో చేయాలనే ఒక లక్ష్య శుద్ధి ఉంటే 6 నెలలనే 9 గంటల కాడికి తెచ్చినాం. 2 ఏళ్ళ వరకే 24 గంటల కాడికి తెచ్చినాం. కథం కరెంటు సమస్య ఎగిరిపోయింది తెలంగాణకి. జీవితంలో మళ్ళీ రాదు ఆ దుర్దినం. మనం సర్ప్లస్ స్టేజ్కి పోతున్నాం ఇప్పుడు. యాదాద్రి పవర్ స్టేషన్ కంప్లీట్ అయిపోతే 2 చిన్న యూనిట్లు అయినా ఇంకా పెద్దవి కావాల్సింది ఉంది. అవి అయిపోతే పక్క రాష్ట్రానికి సప్లై చేసేంత స్థితికి పోతున్నాం మనకు జాలంగా. ఇట్లా అనేక విషయాలలో ఎవరైనా కోరినరా, కోరలేదా, ఎవడైనా ధర్నా చేసిండా? ఈ నాందేడు ఉంది కదా మన పక్కకు, నాందేడికి వెళ్ళి వచ్చారు నా దగ్గరికి. డెగ్గులూరు వాడు ఎవడో వచ్చారు, ధర్మాబాదు. నాకు దరఖాస్తు పెట్టి నువ్వు టీఆర్ఎస్ టికెట్ ఈసారి మేము నిలబడికి వెళ్తామని. మాది మేమే సగబెట్టుకుంటున్నాం రాయ్యా, మళ్ళీ మీద మాకెందుకు వెళ్ళి మాదే పట్టేంత పని ఉన్నది మాకు. చదువుకొని మన అంతా నాశనం చేసారు ఎక్కడికక్కడ. ఒక నమూనా లేదు మా బాధ. ఆడవాడు మాట్లాడుతున్నాడు, నియోజకవర్గ ముఖ్యమంత్రి మా దగ్గర ఉడితే బాగుండేది. నేను చెప్పలేదు, మీరు పేపర్లలో చూసిండ్రు. ఇలా బార్డర్న కాడ మొత్తం లుల్లు పెడుతున్నారు వాళ్ళంతా. నాందేళ్ళు అయితే ఒక 40 గ్రామాల్లో తీర్మానం చేసి మమ్మల్ని తెలంగాణ కలిపేయిందని అడుగుతున్నారు వాళ్ళు. ఇక్కడ పేదలను ఆదుకునే పద్ధతి కానీ, అన్నం పెట్టే పద్ధతి కానీ, చెక్కిలి గింతలు చేసేది లేదు ఇక్కడ. దయచేసి మీరు ఒకటి ఆలోచించాలని చెప్పి నేను కోరుతున్నాను. మీ ద్వారా ప్రజలను కూడా కోరుతున్నాను నేను. ఒక ఆయన ఏకే గోయల్ సాబ్ అని ఉండే ఐఏఎస్ ఆఫీసర్, ఆయన రిటైర్ అయిపోయాడు. తెలంగాణ రావడానికి కొద్ది రోజుల ముందు, వచ్చిన తర్వాత కూడా కొద్ది రోజులు నాతో కలిసి పనిచేసిండు. గవర్నమెంట్ అడ్వైజర్ కూడా ఉండే కొద్ది రోజులు.
ఆయన ప్లానింగ్ సెక్రటరీగా ఉండి గతంలో అనుభవజ్ఞుడు. తెలంగాణ కూడా ప్లాన్ చేసుకోవాలి, మన డబ్బు ఏంది, దస్తమైంది, మంచి ఏంది, షెడ్ చేసిన దాంట్లో కూర్చుంటే నేను ఒక మాట అడిగిన ఆయన, ఈ పెన్షన్లు ఏవైతే ఇస్తున్నామో మనం ఎందుకు ఇస్తున్నామో అని అడిగిన నేను. ఎందుకు ఇస్తాం పెన్షన్, ఎందుకు ఇవ్వాలి అసలు? అది ఏ రకమైన పెన్షన్ అన్న కావచ్చు, ఎందుకు ఇస్తాం పెన్షను? ఎవరికైతే పాపం అవసరం ఉందో, పేద సాధలున్నారో, కొద్దిగా లాచారైనరో వాళ్ళని ఆదుకోవాలని ఇస్తాం. అట్లా ఇస్తాం కాబట్టి ఆ ఇచ్చింది పర్పస్ ఉండాలి కదా, ఇచ్చిన పర్పస్ కూడా నెరవేరాలి కదా. 200 రూపాయలు ఇచ్చి ఇదే వైకుంఠం అనుకో, ఇదే పరమాన్నం అనుకో, ఇదే కైలాసం అనుకో అని పెట్టినప్పుడు నేను అడిగిన ఎందుకు ఇస్తాం రా అంటే ఇట్లా బతకడానికి ఇస్తాం సార్. బతకడానికి మరి ఏమి బువ్వన్న తినన్నా అంటే ఆ గోయల్ సాబు కొంతమంది పండితులంతా కూర్చొని ఇగో చింతపండు గింత, పప్పు గింత, నూనె గింత అని రాసి 670 రూపాయలు చాలు సార్ అన్నారు. నేనన్నా గిన్నె కోస్తారని నావే ఎవడం దొంగ కొట్టుకపోయినంత కాదు, ఓ 1000 రూపాయలు చేయరాదు కనీసం అని చెప్పి ఫస్ట్ మొదటి విడత 1000 రూపాయలు చేసి, కొంతమంది నన్ను 1500, 1600 అయితే బతుకుతాం సార్ అన్నారు. కొంతమంది కొన్ని మందులు కూడా కొనుక్కున్నది ఉన్నది సార్, ఇంకోటి ఉన్నది. మాకు నువ్వు విత్తనమా అని వేరేవాడు మాది చూడకూడదు చూస్తలేడు, ఉల్టా మమ్మల్ని అడుగుతుండ్రు అని కొంతమంది అడిగినారు. మళ్ళా డిస్కస్ చేసి 2000 రూపాయలు చేద్దామని నిర్ణయించి ప్రకటించినాం. ఇలా 2000 రూపాయలు ఇస్తాం. 200 రూపాయల నుంచి 2000 రూపాయలు తీసుకొని పోయినాం. అది ఎవరు అడిగినారంటే వాళ్ళు అడిగినారు. సుమోటో మేమే ప్రకటించినాం ఆలోచన చేసి. నిజంగా పేద వర్గాల ప్రజలు ఎట్లా ఆదుకోవాలి, వాళ్ళు ఎట్లా అది చేయాలి. ఒంటరి మహిళలకి ఇమని ఎవరు అడిగినారండి? ఇండియా మొత్తం లేనని ఇతర ఎంటైర్ కంట్రీలో దేర్ ఇస్ నో స్టేట్ ఇన్ ఇండియా బీడీ కార్మికులకు పెన్షన్ ఇచ్చే రాష్ట్రం ఉందా ఇండియాలో? ఇవన్నీ నిజాలు కావా, డంబాచారాలా? బీడీ కార్మికులు దేశవ్యాప్తంగా 40 లక్షల మంది ఉన్నారు, అంతటా ఉన్నారు. 18, 19, 20 రాష్ట్రాలు అన్నారు నాకు తెలిసిన మేరకు. ఏ ఒక్క రాష్ట్రం కూడా ఇయ్యేది బీడీ కార్మికులకు పెన్షన్, ఒక్క తెలంగాణనే ఇస్తుంది, ఒక టీఆర్ఎస్ గవర్నమెంట్. ఇదేవాడు అడిగింది మమ్మల్ని, నాకు అర్థం కాదు. ఇక్కడనే మీరు గమనించాలి, ఎవడు బటకి ముడకూడదు, ఎవడు సరి అనేవాడు అని చెప్పి. ఎవడు వట్టి గాయగత్తరగాడు, పనికి మళ్ళీ దందా చేసేవాడు, ఎవడు నిజంగా పబ్లిక్ కోసం పనిచేసేవాడు, దాన్ని గుర్తించాలి. వాటికనే గాలి గత్తర కావద్దు. ఎందుకు వానికి రానోడు ఏ కానీ పని చేయనోడు మన ఇష్టం వచ్చాడు మాట్లాడతాను. ఇప్పుడు ఇటువంటి వాటిలో నేను ప్రజలను కోరేది, మిమ్మల్ని మీ ద్వారా ప్రజలను కోరుతున్నాను నేను. ఇవాళ తెలంగాణ నాకు ఎంత సంతోషం ఉందంటే, పరిపాలనా సంస్కరణలు చేయాలి, ప్రజలకు పాలన చేరువ కావాలి, ఎస్ డెఫినెట్గా కావాలని చెప్పి 33 జిల్లాలు చేసుకున్నాం. ఇలా కామారెడ్డిలో మీరు చూస్తున్న పోలీస్ ఆఫీస్ కావచ్చు, కలెక్టరేట్ కావచ్చు, 33 జిల్లాలలో వస్తున్నాయి. 13, 14 జిల్లాలు రెడీగా ఉన్నాయి ఇనాగ్రేషన్. నెల, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు పోతే అన్నీ అయిపోతాయి. ఇంత అద్భుతమైన కలెక్టరేట్స్, ఇంత అద్భుతమైనటువంటి పోలీసు భవనాలు మనం కళ్ళ కూడా ఊహించినాం ఇట్లా జరుగుతుందని. ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా ఉండయి ఇంత మంచిగా. మనం చూడలేదా ఇంతకుముందు నిజామాబాద్లో కలెక్టర్ పోలేదా మనం? ఇంతకుముందు ఆ కలెక్టరేట్ ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుంది? ఇది పోలిక పొంతన కూడా ఉన్నదా దానికి దీనికి? తెలంగాణ రాష్ట్రం ఎంత గొప్పగా ఉంటుంది అనే దానికి ఇవి సింబల్స్, ప్రతీకలు. ప్రతి ఒక్క విషయంలో కూడా ఏ విధంగా రేపు తయారైతే. ఇంకో మాట నేను ఇలా చాలా గర్వంగా చెప్తా ఉన్నా. నిన్న మొన్నటి వరకు కూడా దేశంలో అత్యధిక వరిధాన్యం పండించే రాష్ట్రం పంజాబ్, అగ్రగామి. వాళ్ళు పండించేది 2,02,00,000 టన్నులు. ఇవాళ నా తెలంగాణ 3 కోట్ల టన్నుల ధాన్యాన్ని పండించింది. 3 కోట్లు ఒక సంవత్సరంలో. వీఆర్ నంబర్ 1 ఇన్ ఇండియా. పవర్ వినియోగం, విద్యుత్తు తలసరి వినియోగం, వీఆర్ నంబర్ 1 ఇన్ ఇండియా. తెలంగాణ వచ్చినాడు మన తలసరి విద్యుత్ వినియోగం 1100 యూనిట్లు.
ఇవాళ 2170 యూనిట్లు డబుల్ అయినా ఇండియాలో మనకు సమీపంలో కూడా వెళ్ళలేడు. మరి ఇండియాలో వేరే పార్టీలని వేరే ముఖ్యమంత్రులు ఉన్నారు. నాతో 300 దొడ్డు ఇంకింత పొడుగునోడు ఉన్నాడు. ఆడేందుకు అయితలేదు మరి. అంటే బట్టి గావర గాలి గత్తర ముచ్చట్లా లేకపోతే నిజమా? ఇవి నేను చెప్పేది అబద్ధమా? మన అనుభవంలో లేదా? కనబడతలేదా మనకు? ఎందుకు ఆగం కావాలా? దేనికోసం కావాలా? ఎవరి కోసం కావాలి? నాకు అర్థం కాదు. పెద్ద మనుషులు చెప్పి ఇటువంటి అని గాలి ముచ్చెట్లని పోతే మంది మాటలను మారమానం పోతే మళ్ళీ వరకు ఆయన తిరిగి కలిపింది. ఒక మంచి జరిగేటప్పుడు, ఒక పటిష్టమైన అభివృద్ధి జరిగేటప్పుడు, అద్భుతంగా ముందుకు పోతున్నప్పుడు ఎవరిని ఆదుకుంటలేదండి తెలంగాణ గవర్నమెంట్. ఇలా ఒక్కళ్ళని విడిచిపెట్టామా? పుట్టిన కాడ నుంచి సచ్చేదాకా ప్రతి ఒక్కరికి ఏదో స్కీమ్ ఉన్నది. కేసీఆర్ కిట్ పెట్టమని ఎవడన్నా ధర్నా చేస్తారు. కిట్ పెట్టే ఆలోచన ఏమనుకుందా? మొత్తం ప్రైవేట్ నర్సింగ్ హోమ్లో పోతే వాళ్ళు ఇష్టం ఉన్నట్టు పోసి పిచ్చి ఆపరేషన్లు చేసి 70,000, 60,000, 50,000 ఒక డెలివరీకి పోతే, ఒక ప్రసూతికి పోతే. కేసీఆర్ కిట్ పెట్టిన తర్వాత తారుమారు అయిపోయింది. సర్కారు దవాఖానలు రద్దీ పెరిగింది, ఆడ మునిగిపోయింది. గవర్నమెంటే ఉల్టా వాళ్ళకి 13,000, 12,000 రూపాయలు ఇస్తాను. రూపాయి ఖర్చు లేకుండా అమ్మఒడి వాహనంలో వాళ్ళని తీసుకొచ్చి పరీక్షలు చేసి వాళ్ళకు రక్తం తక్కువ ఉందా, పొలం తక్కువ ఉందా అని మందులు ఇచ్చి మళ్ళీ అదే వాహనంలో తీసుకెళ్ళి డెలివరీ ప్రసూతి చేయించి మళ్ళీ తీసుకొచ్చి ఇంటికాడ వదిలిపెడుతుంది. ఇవన్నీ అబద్ధమా? నిజం కాదా? ఇది కామారెడ్డి తాలూకాలు లేవా అమ్మఒడి వాహనాలు? జరుగుతలేదా? దంబచారమా? ఇది ఏ రాష్ట్రంలోనే ఉందా? ఈయనే ఉంటుంది కదా. మహారాష్ట్రలో ఉందా? కర్ణాటకలో ఉందా? ఈ కార్యక్రమాలన్నీ కూడా వట్టిగా వచ్చేటివి కావు. ఇప్పుడు చీఫ్ సెక్రటరీ గారు అన్నారు, ఒక మాట మాట్లాడి ఒక్కొక్క పని చేయడానికి సంవత్సరాలు పట్టింది, నెలలు పట్టింది, మదనం చేస్తాం. అహోరాత్రులు కష్టపడితే కానీ కాదు. సర్కారులో అగో అంటే 6 నెలలు అంతే కదా. ఇంతకుముందు వీఆర్ఓ దొరలు ఉండే వాళ్ళ దయ ఎవని భూమి ఎవనికి రాస్తారో, నిన్న ఉన్నది అలా ఉంటుందో ఊడుతుందో ఏమైనా అయ్యాక తెలియదు. నా పొలం పక్కకు నేను కూడా వ్యవసాయం చేస్తాను. నా పొలం పక్కకు ఓ పేద రైతు ఉంటాడు పాపం. ఆయన అప్పుడు ఇప్పుడు ఏదో సాయం పడితే వేసేది. ఓ రోజు పొద్దున ఏడ్చుకుంటూ వచ్చింది, ఏందా ఎందుకు ఎడుతున్నావు అంటే నా భూమి ఇంకో రాసిండి సార్. అయితే నువ్వు అమ్మినావు, నేను అమ్మలే. మరి మీ అన్నదమ్ములు అమ్మినంటే మాకు అన్నదమ్ములు లేరు. మరి అట్టేట రాసిండి సార్. రాస్తాడు అని ఇష్టం మన దయ. అరే ఏమో గిట్ట రాసిందేమని పోతే ఇక రాసిందేమో బావ నాకు తెలియదు, గిరిదావర్ సాబ్ రాసిండేమో. ఈ చేయించుకత్తా అని బట్టిగా అవుతుంది ఆ బావానికి తెలియదా? ఇంకా బావానుడు అదో కథ. ఒక 50,000 ఎంతమంది సాబులకు ఇవ్వాలి? నేను ఉండేనా ఈ దందా అంతా? ఇవాళ అదృష్టంకు వచ్చింది ధరణి. మంచిగానే ఉన్నదా ధరణి? ఉండన్నా తీసేసుడా? పక్కా ఉండాలి కదా. మునుపు ఏం బాధ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోతే రాసేటోడు ఒకడు, కోసేటోడు ఒకడు, వీనికి ఇచ్చేది వీనికి ఇవ్వాలి, వానికి ఇచ్చేది వానికి ఇవ్వాలి. రిజిస్ట్రేషన్ అవుతుంది, ముటేషన్ కాదు, పట్టా కాదు, పాస్బుక్ రాదు. ఎన్ని తంతెలు ఎక్కాలి, ఎన్ని తంతెలు దిగాలి, ఎన్ని మాటలు పడాలి. వాని అయ్యములు మనకి ఇచ్చినట్టు. మన భూమికి హక్కుపత్రం ఏమంటే అయ్యో రామ 5 నెలలు 6 నెలలు. ఇప్పుడున్నది ఆ దందా 15 నిమిషాలు 20 నిమిషాలు ఇట్లా పోతే రిజిస్ట్రేషన్, మ్యూటేషన్, పట్టా, పాస్బుక్ జేబులో పెట్టుకొని సీటీ కొట్టుకుంటావు. ఈ జైమని ఎవడైనా దరఖాస్తు చేసినాడు, ఈ దద్దమ్మలు ఎవడు అడిగినాడు, ఎవడైనా దరఖాస్తు ఇచ్చినాడు. ఎంత జటిలమైన సమస్య అంటే ఒక సందర్భం అవుతుంది. నేను నా పొలం పక్కని భూమి రాసినాక నేను వాడిని పిలిచి కొట్టి సంత బిడ్డ వానికి ఏమని చెప్పి 4 రోజులు తిప్పలు పడితే చేసింది. మళ్ళా
ఇట్లా అనేకమైన అనుభవాలు చూసిన తర్వాత ఇదేదో రావాలి, సంస్కరించబడాలి, సంపుతున్నారు జనాన్ని. ఈ లంచాల బాధలు పడలేక భూమి ఉంటుందో పోతుందోనే ఒక పెద్ద బాధలో ఉంది వ్యవస్థ. అట్లా కాదని చెప్పి ఆలోచన స్టార్ట్ చేసినాం. ధరణి పోర్టల్ ఇలా మీరు అనుభవిస్తున్నటువంటి పద్ధతికి తేవడానికి 3 సంవత్సరాలు పట్టింది, 3 ఏళ్ళు. 70-80 మీటింగులు జరిగినాయి. ఇక కానియని వాళ్ళు ఉంటారు కదా, తెడ్డేమంటే తెడ్డేమంటే ఇట్లా, ఎందుకంటే వాళ్ళకి బంద్ అవుతుంది వచ్చేది. కాలుకు పెడితే మెడకు పెడితే కాలు. పానీలు అంతకుముందు 37 కాలంలు. నేనంటే ఎందుకు రాబాయి 37 కాలంలు? అబ్బాబా ముట్టద్దు. అరే ఎందుకు ముట్టద్దు? లేలే ఇది అది అంటే ఎట్లా అంటే ఒక విచిత్రమైనటువంటి ఒక ఫ్రేమ్లో బంధించి పెట్టారు ప్రజలను. పట్టదారు కాలం, అనుభవదారు కాలం. ఈ అనుభవదారు వీఆర్ఓ ఇద్దరు ఒకటేనంటే ఆయనతో 3 ఏళ్ళు పానీ ఇచ్చి వాడు పోయి దరఖాస్తు పెట్టి ఇప్పుడు కోర్టు చూడు తిరుగుడు. ఇక భూమి ఎటుపోయిందో కానీ తిరుగుడు. అనుభవదారు అంటే కిరాయిదారు అని అర్థం, అంతే కదా, ప్రస్తుతం పనిచేసేటోడు. నేను అడిగిన మరి అనుభవదారుకు ఇచ్చేది నిజమే అయితే, అది ధర్మమే అయితే, హైదరాబాద్లో బంజారా హిల్స్లో బంగ్లా కిరాయికి ఇస్తే మరి దాంట్లో అనుభవదారు పేరు ఎందుకు రాయరు? రాయాలి కదా, వాడు అనుభవదారు కదా, మరి అసలుదారు లేడు కదా. అంటే గ్రామాలలో ఉండే రైతు నీకు అగ్గో దొరికినాడు, అంతే కదా. ఈ విధంగా ఇది చేయమని కూడా వాళ్ళు అడగలే, ధరని తీసుకురామని అడిగినాడు. అసలు ధర అనేది తెలితేనా? అంతకుముందు ప్రేక్షక పాత్ర చూసిరు తప్ప అంతకుముందు లేరా? ఎమ్మెల్యే లేరా, ఎంపీలు లేరా, మంత్రులు లేరా, ముఖ్యమంత్రులు లేరా? ఎందుకో కాలేదు మరి. ఎందుకు చేయలేదండి? చాలా మేధావులు ఉండ్రి, మహామేధావులు. ఎందుకో చేయలేదు? ఎందుకో కాలేదు పనులన్నీ? ఈ సంస్కరణలను ఎందుకు రాలేదు? దయచేసి నేను మిమ్మల్ని కోరేది విశ్లేషణ చేయాలి. ఇవన్నీ ఆశామాషి విషయాలు కావు. వాటికైనా గారికి ఏదో కుటుంబాలు మాట్లాడితే వచ్చేటి కావు. ఇది చెయ్యాలంటే ఫస్ట్ హృదయం కావాలి, చిత్తశుద్ధి కావాలి, లక్ష్యశుద్ధి కావాలి, ప్రజలను బాగు చేసుకోవాలనే తపన కావాలి. అవన్నీ ఉంటే తప్ప కావు, అల్లాటప్పగా కావు. ఎట్టయితే అలా అల్లాటప్ప జరుగుతాయా? అంత ఆశామాష వ్యవహారం ఇది. ఇట్లాంటి అనేకమైనటువంటి పనులు సంస్కరణ చేసుకుంటూ ఈ రాష్ట్రాన్ని ఎటు తీసుకుపోవాలి, ఏ పద్ధతిలో తీసుకుపోవాలి, పేదలు, సంక్షేమం, ఎవరెవరిని ఆదుకోవాలి, ఎట్లా దీన్ని మనకున్న మంచి ఏంది చెడ్డది ఎన్నో రకాల మదనం చేయాల్సిన అక్కర ఉంటుంది. ఒక్కొక్క రంగం చేసుకుంటూ పోతున్నాం. మొన్న ఒక 7 మెడికల్ కాలేజీలు చేసుకున్నాం, అంతకుముందు సంవత్సరం ఒక 5 చేసుకున్నాం, మొన్న ఒక 7 చేసుకున్నాం. రేపు చేయబోయేదాన్ని ఫస్ట్ కాలేజ్ కామారెడ్డికి అవుతుంది. గోవర్ధన్ గారు అడిగింది కాబట్టి రేపు మళ్ళీ ఒక 3, 4, 5 తీసుకునే పరిస్థితి ఉంటే నంబర్ 1 నేను ఇప్పుడు రాసుకున్న టిక్ పెట్టేసి జీవోల నంబర్ 1 పేరే కామారెడ్డి ఉంటుంది. రావాలి ఇప్పుడు ధర్మం. కళ ఏంటంటే ఇంచుమించు అన్ని జిల్లా కేంద్రాలు తీసుకురావాలి, విడతల వారీగా. కొంచెం మారుమూల ప్రాంతాలు ఎక్కడ దిక్కులేని, ఎందుకంటే మెడికల్ కాలేజ్ అంటే మెడికల్ కాలేజ్ కాదు. మెడికల్ కాలేజ్ పెడితే ఆడ ఒక 550, 600 పడకల దవాఖాన వస్తుంది, దాంట్లో అన్ని విభాగాలు వస్తాయి. ఆ మారుమూల ప్రాంతాల ప్రజలకు తెలుస్తుంది, సౌకర్యం వస్తుంది. కామారెడ్డికి చాలా ఈ సంతోషంగా వస్తారు ప్రొఫెసర్లు. ఇక్కడ మెడికల్ కాలేజ్ పెడితే ఉరికెత్తరెడ్డికి ఇక్కడ నేషనల్ హైవే గంట తొక్కుడు హైదరాబాద్లో పడతాడు. కామారెడ్డి అలకైనా మంచిగా నడుతుంది, సక్సెస్ఫుల్ నడుతుంది. ఇక్కడ మారుమూల పెట్టి పోరాంటే వాడు కింద మీద పడతాడు. కానీ ప్రొఫెసర్లు ఈ డాక్టర్లకు చెప్పేటోళ్ళు ఉంటారు, క్లాసులు చెప్పే ప్రొఫెసర్లు కామారెడ్డికి మాత్రం సంతోషంగా వస్తారు, అలా అనుమానం లేదు. సక్సెస్ కూడా అవుతుంది, బాగా జరుగుతుంది కూడా. గోవర్ధన్ గారికి నేను మనవి చేస్తున్న మంచి జాగా చూసి పెట్టు, నంబర్ 1 మెడికల్ కాలేజ్ కూడా కడదాం, తెద్దాం. నెక్స్ట్ ఇయర్ తెద్దాం. ఈ సంవత్సరం ఈ విడతలు పోతే నెక్స్ట్ ఇయర్ డెఫినెట్గా తెచ్చుకుందాం. ఇట్లా అనేకమైన విషయాలలో అనేక పద్ధతులు చేసుకుంటూ డెవలప్ చేసుకుంటూ పోతున్నాం. ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు నేను దండం పెట్టి చెప్తా ఉన్నాను. నేను ఇంతకుముందు వచ్చే ముందు మా డీజీపీ గారు నాకు ఒక 2-3 నిమిషాల వీడియో చూపించారు. పోలీస్ శాఖ అంతకుముందు ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉన్నది,
ఎట్లా మారింది, దానిలో కూడా ఎంత మార్పు వచ్చింది. సిటీలో పనిచేసే పోలీస్ స్టేషన్లకు 75,000 రూపాయలు ఇస్తుంది గవర్నమెంట్. ఓ కుర్చీ దిక్కు లేదు, బెంచ్ దిక్కు లేదు, నిలబెట్టి మాట్లాడు పోతే ఘోరమైన పరిస్థితి. పట్టణంలో ఉండేదానికి 50,000 రూపాయలు ఇస్తారు నెలకు. అంటే ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్ ఏంది, కాగితం లేదు, దానిలో ఏముంటుంది, జీడీ వేస్తారు. జీడీ అని జనరల్ డైరీ అని ఉంటుంది అన్నమాట. దాన్ని జీడీలో ఎంట్రీ చేసుకుంటారు, కేసు వస్తే చెయ్యాలి. అది కూడా కొనిపోరు గవర్నమెంట్. అంటే దేశం మీద కూడా దోసుకోన్నట్టు, అంతే కదా. ఆ పోలీస్ అధికారి రాయాల్సిన కాగితం కూడా గవర్నమెంట్ ఇచ్చేది కాదు. అవన్నీ మన డీజీపీ గారు కూడా మంచి ఉత్తమమైన వ్యక్తి. ఆయన కష్టపడి పైకొచ్చిన జీవితంలో. రెసిడెన్షియల్ స్కూల్లో నల్గొండ జిల్లా సర్వేల్లో అక్కడ చదువుకొని నాగార్జున సార్ జూనియర్ రెసిడెన్షియల్ కాలేజీలో చదువుకొని తర్వాత ఐపీఎస్ ఆఫీసర్ ఇలా డీజీపీ హోదాలో పనిచేస్తారు, రాష్ట్రానికి సేవ చేస్తారు. సంస్కరణాభిలాష ఆయన, రిఫార్మ్ ఓరియంటెడ్ పర్సన్. ఇట్లా చేద్దాం, మనం కొంచెం మంచిగా చేద్దాం అని ఆలోచన చేసి దానిలో ఏమేమి తీసుకురావాలి, ఎట్లా తీసుకురావాలి, ఇవన్నీ అద్భుతంగా జరుగుతూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ నేరం జరిగినా 24 గంటల లోపల మనం దొరకబడతారు. మీరు చూడాలి, ఎటువంటిది పెట్టినా చాలా ఖతర్నాకున్న సుమా. మున్పట్లక లేదు. నేను సిద్దిపేటలో కూర్చోబెట్టి, నాకు సిద్దిపేట జిల్లాలో ఎన్ని మున్సిపాలిటీలు అన్ని స్క్రీన్ మీద చూపెడుతున్నారు. ఎక్కడ మోటార్ సైకిల్ పోతుంది, ఎక్కడ స్కూటర్ పోతుంది, ఎక్కడ కారు పోతుంది, వాని నంబర్ ఏంది. ఆ పోలీస్ ఆఫీసర్ మీ కామారెడ్డిలో కూడా ఉంది. ఇప్పుడు అది కామారెడ్డి ఎస్పీ ఆఫీసర్, కామారెడ్డి చౌరస్తాలో ఎవడు పోతుండు, పాత బస్ స్టాండ్ కాడ ఎవడు, కొత్త బస్ స్టాండ్ కాడ ఎవడు మాసారెడ్డికి పోతుండు, ఎవడు నిజామాబాద్కి పోతుండు, మొత్తం మనకు కనబడతాను. మీరు కూడా ఏమైనా గోరమాలు కాకరుసమా, అలా పడుతున్నాం మనం. ఇంకోటి ఏంటంటే ఇంత అద్భుతమైన ల్యాబొరేటరీ పెట్టిండ్రు. నైట్లో వెహికల్ కొద్దిగా గుడి కనబడతాయి కదా, దాన్ని జూమ్ చేస్తే బ్రహ్మాండ పొద్దా కనబడుతుంది నంబర్ కూడా. అంటే నేరం చేసి ఇక్కడ తప్పించుకోలేడు, అంత పటిష్టంగా తయారవుతూ ఉంది. షీ టీమ్స్ పెట్టిన కొద్దిగా మహిళల రక్షణ కోసం. పూర్తి రక్షణ రాకపోతే కొంత మున్పటి మీద బెటర్ ఉంది. ఇవి కూడా ఇవాళ చెప్పలే, ఇవాళ డిమాండ్ చేయలే, ఇవాళ అడగలే. మరి గతంలో ఉన్న వాళ్ళు ఎందుకు చేయలే ఈ పనులు? ఒక్క డిపార్ట్మెంట్ గురించి నేను చెప్తలేను, అనేక కార్యక్రమాలను ఇట్లా మీ కండ్ల ముందరని. రైతు బీమా ఇండియాలో కాదు ప్రపంచంలో ఎక్కడైనా ఉందా రైతులకు బీమా? ఎవడన్నా అడిగిండా? 2 ఎకరాల రైతు, 1 ఎకరం ఉన్న రైతు, ఎకరంన్నర ఉన్న రైతుకు ఏం వాళ్ళ ఆర్థిక పరిస్థితి మనకు తెలియదా? అని ఆయన చచ్చిపోతే ఏంది వాళ్ళ కుటుంబం పరిస్థితి? ఎవడు కూడా అడగలే ఇంతకుముందు. ఇవాళ దరఖాస్తు లేదు, దఫ్తర్ లేదు, రసీదు లేదు, మసీదు లేదు. 10 రోజుల లోపల టెన్షన్గా 5 లక్షలు జమ అయితే వాళ్ళ ఖాతా. గుంట భూమి ఉన్న రైతు చచ్చిపోతే కూడా వస్తుంది. ఇవ్వాలి పైరవు లేదు దాంట్లో. రైతు బంధు కూడా ఎట్లా వస్తుంది? రైతు బంధు మున్పటి జమా లెక్కనే వస్తుందా? రైతు బంధు వచ్చిందని అంటే టంగ్ అంటుంది. ఏంటి మన సెల్ ఫోన్లు అంటున్నాయా లేవా? ఒకటి 3 వస్తాయి మెసేజ్లు. ఒకటి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అని వస్తుంది, ఒకటి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, ఇంకోటి బ్యాంక్ ఉంది. దీని పైసలు జమ అయినాయి. రైతు బంధు పెట్టే ముందు కూడా చాలా విచారం చేసినాం. నా దోస్తులు, నా క్లాస్మేట్లు, వాళ్ళు 4 రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు. ముఖ్యమంత్రి ఆయన కలిసి వస్తారు, నువ్వు ఏమైనా రైతుల గురించి ఏం చేయవా? సీతామరాబాయి టైం రావాలి, కొద్దిగా చూసుకోవాలి, వెనక ముందు చూసుకోవాలి. తెలంగాణ ఆర్థికము పైసపాలం చూసుకోవాలి కదా. మన గవర్నర్ ఉండే పెద్ద జోకు. నరసింహన్ సాబ్ అని గవర్నర్ ఉండే ఇంతకుముందు. ఇప్పుడు కొత్త ఆమె వచ్చింది, వేరే ఆమె. నేను ముఖ్యమంత్రి అయినా, అంతకుముందు ముఖ్యమంత్రి ఎక్కిన కార్లు మనకు అత్తయ్య అన్నట్టు అట్లా ఆటోమేటిక్. ఆ కార్లన్నీ నల్ల రంగులో పాడారు, బ్లాక్ కలర్. నాకు ఎందుకు అది నచ్చదు, ఇదేమి నల్లగంత అని. మహేష్ భగవత్ అని అప్పుడు ఆయన ఐజీ సెక్యూరిటీస్ ఉండే,
ఇప్పుడు రాచకొండ పోలీస్ కమిషనర్. మరి ఏం చేస్తాం సార్ మార్చాలంటే కొనాలి, కొత్త కార్లు కొనాలి, మరి పైసలు ఉన్నాయో లేవో ఎట్ల సంగతి, మరి ఎట్లా చేద్దాం అంటే నేను గీకేసి తెల్ల కలర్ అవుతారు కాదు, ఏపీస్కి రాపో అని చెప్పిన. ఏపీస్కి వచ్చాను నేను, దగ్గర 5 నెలలు అన్ననే తిరిగిన. ఆ మాట పోయిపోయి ఆయనతో మన గవర్నర్ గెలిచింది. ఏదో సందర్భంలో ఆయన కలిసి అనుకోతే ఏమైనా ఇట్లా కార్లు ఉన్నారు, రంగు గీకేసుకున్నావా అంటే గీకేసుకున్నాడు. నీ భలే పీచుడు నువ్వు. నేను పీచుడు కాదా బాబు, రాష్ట్రం ఆర్థిక పరిస్థితి ఏంది, అప్పేంది, అంశమేంది. తెలంగాణ కొత్త రాష్ట్రం కదా, అంతకుముందు లేదు. అంతకుముందు ఉన్నది హైదరాబాద్ స్టేట్. ఇప్పుడున్న తెలంగాణ ఎప్పుడు రాష్ట్రం లేదు. దీని ఇన్కమ్ ఏంది, దీని మంచి ఏంది, దీని చెడ్డ ఏంది మొత్తం అవగాహన అయితే ధైర్యంగా అడుగు ముందుకే అవుతుంది. అవగాహన లేకుండా పోడు కష్టమైద్దా. అందువల్ల ఇట్లా చేసినామని చెప్తే పాపం పరిశాన్ అయ్యండి అని నవ్వి, ఏదన్నా నువ్వు బల పీచుడు నువ్వు అంటే పర్వాలేదు, నువ్వేమని అనుకోగానే ఇక పని చేసినా అని చెప్పిన. అంటే అతి జాగ్రత్తగా మన ఆర్థికం ఏంది, మన అప్పేంది, మన ఏం ఉండబోతుంది భవిష్యత్తులో, మన పెరుగుదల ఎట్లుంటుంది, మన గ్రోత్ ఏంది. ఎందుకంటే నేను ఒకటే మాట మీకు చెప్తాను, తప్పు చేసే అధికారం నాకు లేదు. కొన్ని తరాల కొడితే దెబ్బ, అది శాతకాపత మలుచుకొని పండాలి కానీ తప్పులు చేయకూడదు. ఇది రాష్ట్రము బిగినింగ్. ఇప్పుడు ఒక తప్పు జరిగితే చాలా రోజులు దెబ్బ కొడుతుంది, ఏ వర్గానికైనా ఎవరికైనా. చేయగలిగితే ప్రజలకు ఉపయోగపడే మంచి పని చేయాలి, లేకపోతే సైలెన్స్ ఉన్న మంచిది. అద్రగానం శాతలు చేసేటువంటి అధికారం లేదు. అందువల్ల నేను మంత్రులకు, ఎమ్మెల్యేలకు కూడా పొద్దాగా చెప్తా ఉంటాను, వీ కెనాట్ కమిట్ ఏ మిస్టేక్, ప్లీజ్, ఫర్ గాడ్స్ సేక్. రాష్ట్రం తెచ్చినాం, సంతోషం, ప్రజలు మనకు బాధ్యత ఇచ్చారు. అతి జాగ్రత్తగా వ్యవహారం చేయాలి, పిచ్చి పిచ్చి చేయడానికి లేదు. అలా అట్ట మనం చేసుకుంటూ వచ్చినాం. రైతు బంధు ఎంత మంచిగా వస్తుంది. రైతు బంధుకు ఇలా వేసే డబ్బులు గవర్నమెంట్ 2 పంటలకు కలిపి 15,000 కోట్లు. చాలా మందికి బాధ ఉన్నది, గిట్లెత్తాడా ముఖ్యమంత్రి? వాళ్ళ గీకెటోళ్ళు లేడా, గోకెటోళ్ళు లేడా? ఏమైనా మనం 150 కోట్లన్నా మనం తినద్దా? మున్పు అట్లే కదా కథ. ఇంత క్లీన్గా వచ్చునా? లేదు. ఇలా పెన్షన్లు కూడా చక్కగా వచ్చి బ్యాంకులో పడుతుంది. వాళ్ళు మూతవారున్నారు. ఇప్పుడు ఎవరిని మోతాదు లేరు. బిర్యానీ తినకున్నా కానీ పప్పు పులుచో కడుపున తిని సపరేట్ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, సంతోషంగా ఉన్నారు. అంటే అనేక రకాలుగా ఆలోచన చేసి, మదనం చేసి, వాటికి రూపకల్పన చేసి బట్టినే నోట్ మాడతాను అవుతుందా? 60 లక్షల మంది రైతుల యొక్క బ్యాంక్ ఖాతాలు సేకరించి ఆడ గవర్నమెంట్ రిలీజ్ చేస్తే కరెక్ట్గా పోయిన ఖాతాలు పడుతుంది. ఇప్పుడు ఇది ఒక రోజుతో బట్టి నోట్ మాడుతాను అయిపోద్దా? దీన్ని ఎన్ని ఖాతాలు ఉంటాయి? దాన్ని కరెక్ట్ ఇప్పుడు సెట్ అయిపోయింది. ఇక అక్కడ రూపాయి అయితే రూపాయి అవుతుంది, 10 రూపాయలు అయితే 10 రూపాయలు అవుతుంది. సీరియస్గా ఇంత మంచి పనులు, ఇంత అద్భుతమైనటువంటి అవినీతి రహితమైనటువంటి, అవినీతికి మించి యాతన లేదు కదా, తిరిగేది లేదు కదా. దరఖాస్తులు తిరుగుడు, దఫ్తర్లు తిరుగుడు, ఈ పైరవకాల బాధ. ఊరికి 5-6 ఉంటారు వాళ్ళు. ధరణి వచ్చి కూడా వాళ్ళకి చాలా బాధ ఉన్నది. నేను ఇంతకుముందు ట్రాన్స్ఫారం కదా చెప్తే కదా, కాలంగానే తీరా మనిషికి 2 వాళ్ళు జమ చేయరు. వాళ్ళకి చాలా బాధ ఉన్నది. అయితే వాళ్ళు మన మధ్యలోనే ఉంటారు, మన లెక్కనే ఉంటారు, మనుషులు లాకనే. కానీ మనుషులు కాదు వాళ్ళు మామూలు కాదు వాళ్ళు. మీకు బోర్ అయితే కొడతలేదు కదా. వాళ్ళు ఎక్కడో తెలిసినా మీకు, ఈ రావణాసురుడు వచ్చి సీతమ్మ వారిని చెరబట్టిండు కదా రామాయణంలో. సీతమ్మ వారిని చెరబట్టి తీసుకొని పోయిండు లంకకు. వెతికి వెతికి వాందోలు వీందోలు ఆఖరికి హనుమంతుడు పోయి జాడ తీసుకొచ్చిండు. లంకలు ఉన్నదే అమ్మవారిని చూసి వచ్చిన, మాట్లాడొచ్చాను. ఇడిపించుకొచ్చుకోవాలి కదా, యుద్ధం పోవాలి కదా. యుద్ధానికి పోయిండ్రు. సరే చాలా కష్టపడి మొత్తం మీద బ్రిడ్జి అంతా కట్టుకొని యుద్ధం పోయిండ్రు. అయితే అప్పుడు యుద్ధం ధర్మయుద్ధం ఉంటుండే. ఇప్పటిలేక లంగ యుద్ధం ఉండపు. ఈ దొంగసారి దెబ్బలు తీసుడు అంతా ఆవుల మాటలు మాట్లాడు, పిచ్చి పిచ్చి మాట్లాడి లేకుండా అప్పుడు ఇంత లంగతన మా వైపుడు. వాడు హేట్లర్ అవుతూ ఏనాడు వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఎవడో ఏమో వాడు
వాడిని నెత్తా కత్తా యాడికెళ్ళి వచ్చిండు, ఎవడు వాడు, ఏం మాట్లాడతాడు, ఓ అర్థమా తాత్పర్యమా, నువ్వేమైనా మోసినోనివా, తెలంగాణ కోసం ఓ చెమట సుఖపడుతున్నోనివా, ఈ యాడికెళ్ళి వచ్చి ఇక కథ కథ ఉన్నది ఇదంతా. చూస్తాను అనుకో, ప్రజలు అన్నీ చూస్తాను, ఏమైనా సంగతి ఎంతో అన్ని రేపు వస్తే టైం వస్తుంది. అయితే అప్పుడు ధర్మయుద్ధం ఉండేది, సాయంత్రం కాగానే గంట కొడితే బంద్ యుద్ధం, ఓనోడు కొట్టుకోరు. మళ్ళీ తెల్లారి బేరి మోగినాకనే మళ్ళీ యుద్ధం స్టార్ట్ అన్నట్టు. అట్లా ధర్మం ఉండప్పుడు ఇక బంద్ అయిన తర్వాత ఏం చేస్తారు, రాజు కూర్చొని మరి మనకి ఏం జరుగుతుంది, వాళ్ళెందరు చచ్చిరు, మనం ఎందరు చచ్చినాం, ఎట్లన్నది, మనం గెలవాలంటే ఎట్లా అని వ్యూహరచన చేసుకుంటారు కదా. ఓ రోజు రాముల వారు కూర్చుంటే మరి ఏమవుతుందా ఏం కథ అంటే, పెద్ద దండి కథ అవుతుంది సార్. ఆ రావణాసురుని సైన్యమంతా వాళ్ళు రాక్షసులను ముడగొడుకులు, వాళ్ళు మన వాళ్ళేమో కోతులు అయిపోయిన వానరులు, వాడు ఒక్క రాక్షసి అడుగు పెడితే మన 25 వస్తాను కోతులు, మరి ఏం చేస్తాం, మరి నువ్వే శ్రీరామచంద్రుని అయితే దేవుని అయితే ఏదైనా చేసి గెలిపించాలి. ఎందుకంటే మనం ధర్మం తరఫున మనమున్నాము, అన్యాయం తరఫున వాడున్నాడు. మనం ఓడిపోతే ధర్మం ఓడిపోతా సుమా, గెలిపించాలి అంటే సరే గెలిపించచ్చు, కానీ మరి నా దగ్గర చాలా పవర్ఫుల్ ఆయుధం ఉంటుంది రామబాణం అని, అది వేస్తే దానికి ఎదురుగా మొత్తం చచ్చిపోతారు, అది సృష్టి నియమానికి విరుద్ధమయా, ఏందో సార్ అదంతా నువ్వు చదువుకోగాని, నువ్వే దేవుని కాబట్టి నువ్వు ఎట్లైనా సవరించుకోగాని వాళ్ళు మాత్రం చంపేయాలంటే ఇక మంచిదని చెప్పి రాముల వారు తెల్లారి యుద్ధం స్టార్ట్ అయినాక దేవుని ప్రార్థన చేసి అయితే రామబాణం వేసి, రామబాణం ఇక దానికి ఎదురుగా నిలబడ కదా, కథం అయిపోయినంత. రావణాసురుడు, లంకలను రాక్షసులు మొత్తం మాటాసేపు, వీళ్ళు యుద్ధం గెలిచినందుకు అమ్మవారిని తీసుకొని బయలుదేరి రిటర్న్ వస్తాను. రిటర్న్ కొద్ది దూరం వచ్చి తోపండి వస్తుంటే ఈ సగమాయిస్తో చచ్చిపోయిన రాక్షసులున్నాయి కదా, వాళ్ళు అడ్డం తిరిగి, నువ్వు దేవుని అయితే నువ్వు బాణం వేస్తే మేము గౌరవించి మేము చచ్చిపోతామి, మా సగమాయిసి మిగిలి ఉన్నది, మరి మా కథ నువ్వు చెప్పు అంటే, మీరు ఏం బాధపడకుని బిడ్డ, కలియుగం వస్తుంది, ఊరికి 5-6 చొప్పున పుట్టి మీరు ప్రజలను మీక్కొని తినుంది అని వాళ్ళకు వరం దొరికింది. అగో వీళ్ళు ఆ బాబతగాళ్ళు, చూస్తేందుకు మన లెక్కనే ఉంటారు కానీ మన సంతటోళ్ళు కాదు, వాళ్ళు ఆ సంతటోళ్ళు, వాళ్ళు మామూలు అస్తుమా, వాళ్ళతో బచాయించుకొని ఉండాలి మనం. అవి అట్లా ఈ మధ్య కథమైపోతారు అనుకో, వాళ్ళు కూడా వాళ్ళ దానిలో కూడా బాగా మందికి ఆయుష్ నిండిపోతారు సారా ఉన్నారు, ఇంకా ఆడకొందరు ఉన్నారు. అంటే ప్రతీప శక్తులు అంటారు వీటిని, నెగటివ్ ఫోర్సెస్. సమాజంలో అన్ని వర్గాలు బాగుండి, అందరు మంచిగా ఉండి, పరిస్థితులు అంత అలకలోలం లేకుండా ఉండి, ఒక శాంతి ఉండి గొప్పగా ఉంటే ఆ సమాజం మరింత బలంగా ముందుకు పురోగమిస్తుంది. రైతు బంధు ఏదో తమాషకు, అది తమాషకు ఇచ్చేది కాదు. గ్రామంలో రైతు వర్గం బాగుంటే గ్రామం ఎట్లా బాగుంటుందో మనకు తెలుసు, చూసినాం కళ్ళారు. అనలే పుట్టి అనలే పెరిగిన మనం అంతా. ఇలా ఏదో రూపంలో హైదరాబాద్ చేరుకున్న స్పీకర్ సాబ్ రైతు కాదా, నేను రైతు కాదా, ప్రశాంత్ రెడ్డి రైతు కాదా, పాటిల్ సాబ్ రైతు కాదా, ఇలా రైతు కానివాడు అంతా గనలో పుట్టి పెరిగిన వాళ్ళమే. అయితే అట్లా వ్యవస్థ మొత్తం కింది నుంచి మొత్తం బాగుపడాలి. మనకు బాధ కలిగించేది దళిత సోదరులు బాగాలేరు, పేదరికం ఉన్నారు, వాళ్ళకి సామాజికంగా కూడా వివక్ష జరిగింది వాళ్ళ మీద, అది వాస్తవం ఒప్పుకోవాలి మనం. నాకెవడు వచ్చిండోడు మాట్లాడి మన దళితులంతా అందులో పోతున్నారు, బై క్రైస్తవులలో పోతున్నారు, తప్పు మనదేనా అని నేను చెప్పి, బిల్కుల్ మనదే తప్పని చెప్పింది. నేను కూడా హిందూనే, ఆర్క్ హిందూ, నేను ఎవరికి భయపడ, నేను యాగం చేసినా పూజ చేసినా బాజాప్తా మడిగట్టుకొని చేస్తాను, బేజాప్తా ఉండను నేను, నా ధర్మం నాది కదా. ఇప్పుడు అయ్యగారుడ మంగళారతి మన ఆరతితే కూడా నేను సొంతంగా జేబులోకి వెళ్ళి 10 రూపాయలు ఎత్తు, ధర్మం ఆచరణ అది, ఎవరిది వాళ్ళకు ఉంటుంది, దట్సాల్, దానికి భయపడే అవసరం లేదు. కొంతమంది దొంగ పూజలు చేస్తారు, అట్లా చేయ నేను, మనదేనా తప్పని చెప్పిన, ఎందుకు దానే అనుకో,
ఆయన దళితున్నంతసేపు మనం ఆయన తరే దాని ఇట్లాంటివి క్రైస్తవులలో కలిసి డానియేల్ అయింది అనుకో, డానియేల్ గారు రండి అంటే ఇది నిజమైన ముచ్చటండి. దాని ఏమిటి రారపుర అంటివి, డానియేల్ కాగానే రండి అంటివి. మరి అప్పుడు నీ తప్పది వాళ్ళు తప్పది, వాళ్ళని పొడగొట్టుకుంటున్నారు మనమేం చెప్పిన. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నా అంటే మనం వాళ్ళని అట్లే ఉంచితే, ఆ పెదరికంలో ఉంచితే అది ధర్మం కాదు. మనకు శరీరంలో ఒక భాగం బాగాలేదనుకో, ఒళ్ళంతా మంచిగా ఒక చిట్కెనాలు బాగాలేకుండా పడనిస్తుంది, అది ఇబ్బంది పెడుతుంది. అట్లనే సంఘంలో గ్రామంలో చాలా బాధ అవుతుంది. ఆలోచించడం మనసు పెట్టి ఆలోచిస్తే బాధ కలుగుతుంది. మన రాష్ట్రం కాదు, ఇండియాలో కాశ్మీర్ టు కన్యాకుమారి దళితుల పరిస్థితి బాగాలేదు. మీరు కన్ను మూసుకొని ఏ ఊరికన్నా పోండి, గ్రామ పంచాయతీ కానీ నిలబడి ఈ ఊళ్ళో నిరుపేదలు ఇవ్వలే అంటే దళితులు అని చెప్తారు. అలా నుంచి వాళ్ళని బయటికి లాగాలి. మనం అందరం పూనుకోవాలి, ఒక్కరు అనుకుంటే అది కాదు. ప్రతి ఒక్కరం పూనుకోవాలి, ప్రతి ఒక్కరం ప్రతిజ్ఞ తీసుకోవాలి. ఒక క్రమ పద్ధతిలో ఒకరోజే చేయలేం కావచ్చు, కానీ ఒక క్రమ పద్ధతిలో చేసుకుంటూ పోతే తప్పకుండా అది కూడా విజయం సాధిస్తాం. 100% సాధిస్తాను, నాకు నమ్మకం ఉంది. గట్టిగా మంచి మనసుతోని హృదయపూర్వకంగా అనుకుంటే కాదా? ఎవడన్నా నమ్మిండా తెలంగాణ వస్తుందని నేను చెప్తే? వీడు మత్తగంటే ఏడవుతుంది, అవుతుందా పోతుందా, వీడు బక్కపై వీడిని కూడా బొడిగా విసికెత్తాడు అన్నాడు. కానీ ఏమైంది? కాలేదా? ఇప్పుడు నీళ్ళు వస్తలేవా, కరెంట్ వస్తలేదా, రైతు బంద్ వస్తలేదా, ఇవన్నీ జరుగుతలేవా? ఇది కూడా నేను చెప్పేది గ్యారంటీ అవుతుంది. కొంచెం కష్టం చేయాలి మనం. ఎవరమైతే ప్రజాప్రతినిధులు ఉన్నామో, ఎవరమైతే అధికారులు ఉన్నామో మనకు ఆ సోయి ఉండాలి. మనం ఆ బాధ్యతలో ఉన్నాం. దేశాన్ని మంచిగా చేస్తాం, సమాజాన్ని మంచిగా చేస్తాం, ఊరిని మంచిగా చేస్తాం, తాలూకా మంచిగా చేస్తాం, మండలం మంచిగా చేస్తాం అని బయలుదేరిన మనం నడుము కట్టినాం. కాబట్టి మన మీద ఆ బాధ్యత ఉంది. ఆ వర్గాన్ని కూడా చర్య చేయాలి. సరే, మన దగ్గర కొన్ని కార్యక్రమాలు చేస్తాను, ప్రత్యేకంగా కూడా కొంత చేద్దామని ఈసారి CMDA అని ఒక ప్రోగ్రాం పెట్టినాం. సీఎం దళిత్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్. 1000 కోట్ల బడ్జెట్ పెట్టినాం. ఆ కార్యక్రమాలు వస్తాయి త్వరలోపల్లి. ఈ పిచ్చి దరిద్రం కొట్టు కరోనా వచ్చి మన నోటి పెద్ద అల్లకల్లోలం చేస్తుంది. ఇది అనుకోని బీమారి వచ్చింది, అది ఇందుంపదేగా. ఈ వెనుక ఓరాదు, ముందటికి ఓరాదు. ఇంకా మళ్ళీ ఇప్పుడు వాడు 3rd or 4th వస్తుంటాడు వాడు. ఇక దానికి ఎంతమంది పండితులు మోపోయినారు, ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు చెప్తాను. ఇక ఒక గందరగోళ పరిస్థితి. ఒక్కరికి వచ్చింది బాధ అంటే వేరు, ఒక జిల్లాకి వచ్చిందంటే వేరుగా, మొత్తం ప్రపంచానికే. ఏం కోస ఇది, మూతుకోబట్ట ముడికోబట్ట నీ అమ్మాయి అనుకోని వచ్చా. ఎక్కడ పంచాయతీ? విచిత్రమైన కథ. ఈ మధ్య పెళ్లిలోకి పోతే ఆడో పంచాయతీ ఉన్నది. ఇంకా మన సార్ మాస్క్ తీ అంటాడు. అచ్చిన తెలిసా నిలబడితే ఫోటో దిగుతారు కదా పెళ్ళిలో. మాస్క్ తీయండి, ఎందుకురా భయ అంటే, నువ్వు మళ్ళీ దొరుకుతావు సార్ ఫోటో మాకు. నేను నీకు దొరుకుడు విడిచిపెట్టి నేను మాస్క్ ఇస్తే మరి నేను కరోనాకు దొరుకుతా కదరా భయ్. వీడి గురించి వాడుకుంటే నాకు కూడా కరోనా వచ్చింది. ఘోరమైన కథ. అందరికి వచ్చి పాడని దాన్ని పాడగాని చేప. మీ కొడుక మీరు బాగా విరబీగుతున్న చీఫ్ సెక్రటరీకి వచ్చింది, నాకు వచ్చింది. ఇక అది గట్లా వచ్చింది. దాన్ని ఏమనం, దానికి ఒక మందు లేదు, మాకు లేదు, అది ఏం బీమారో తెలియదు, ఎవరికి అర్థం కాదు. ప్రజలకు పోతే మనం మంచి ధనిక రాష్ట్రం అయినాం, భగవంతుని దయ వల్ల మంచిగా అయినాం. ఒక 100 కోట్లు 200 కోట్లు అనే భయపడకపోతుంది, అసలు అనౌన్స్ చేసి పరెత్తుంది. ఇప్పుడు 10 రూపాయలు కూడా భయపడాల్సి వస్తుంది. ఈ కరోనా పాడగాను, కరోనా చేయండి దెబ్బ కొడుతుంది బాగా. మొన్న 40 రోజులు లాక్డౌన్ పెడితే దానిగా దెబ్బ పడుతుంది. పన్నులు రావు ప్రభుత్వానికి, కరెక్ట్ దెబ్బ పడుతుంది. మనకు ఏం చేయాలి? ఖర్చులు తప్పుతాయి. ప్రభుత్వానికి ఆదాయం తప్పుతుంది, ఖర్చు తప్పదు కదా, ఇంకా పెరుగుతుంది. కరోనా నూనె ఆదుకోవాలి, పేషెంట్లకు పెట్టాలి, ఆ హెల్త్ డిపార్ట్మెంట్ పెట్టాలి, పేద సాధులకు ఇంత బియ్యం ఇవ్వాలి, వారిని ఎంతమందిని కాపాడుకోవాలి. ఉల్టా ఖర్చు పడుతుంది. వచ్చే ఆదాయం రాదు, ఖర్చు ఉల్టా పడుతుంది. ఇట్లా ఈ ఇబ్బంది ఒకటి మోపోయింది. అయినప్పటికీ కూడా ఈ కిల్లతలో కూడా మనం కొంత ఒక హంబుల్ బిగినింగ్ చేద్దాం అని ఒక 1000 కోట్ల రూపాయలతోని ఆ దళిత ఎంపవర్మెంట్ ప్రోగ్రాం కూడా మనం తీసుకున్నాము. అవి మన దగ్గర కూడా వస్తాయి, కామారెడ్డి కూడా వస్తాయి.
దయచేసి దాన్ని జాగ్రత్తగా 2 కుటుంబాలు 5 కుటుంబాలు 10 కుటుంబాలు ఎంతమంది బాగుపడతారని దాంతో కుటుంబాలు బాగుపడాలి, వాళ్ళ పేదరికం నుంచి బయటికి రావాలి. అటువంటి ప్రయత్నమే మీరు అందరూ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అది 1000 కోట్లతో ప్రారంభించిన ఓకే, దాంతో మంచి ఫలితం అవుతున్నా కూడా 2000 కోట్లు పెట్టుకుందాం, 3000 కోట్లు పెట్టుకుందాం. ఎట్లా రాష్ట్ర ఆదాయం పెరిగితే అట్లా పెట్టుకుంటాం. ఇటువంటి కార్యక్రమాలు కూడా జరగాలి. నా ప్రార్థన మీతో ఏంటంటే, ఎవరు కోరినా కోరకపోయినా అడిగినా అడగకపోయినా రాష్ట్రాన్ని ఎటు తీసుకుపోవాను అన్నట్టు ఒక నిర్దిష్టమైన ప్రణాళిక వేసుకొని ఇలా ప్రభుత్వం పురోగమిస్తూ ఉంది, ముందు పోతూ ఉంది. ఆ కార్యక్రమాలు మీ ముందు ఉన్నాయి. బట్ గాలిగత్తరం ముచ్చట్లుగా రియల్గా కాంక్రీట్గా జరిగేటువంటి నిజమైన పునాదులు పడుతున్నాయి. ఏసీ ఇలా తెలంగాణ రైతాంగం మునుపున్నట్లు ఆగం లేదు, కొంచెం ఒక రేవుకి వచ్చింది. నేను కోరే ఏంది, రైతులు తెలంగాణలో మొత్తం అప్పులు కట్టాలి, ఆయన సంత పెట్టుబడి జేబులు ఉండాలి, గంతే. అప్పులు తీరి ఆయన పెట్టుబడి జేబులు ఉందనుకో బ్రహ్మాండం చేసుకుంటాడు, ఇక దొరికిపోతుంది. దానికో మోపై వాడోడు మోపై దీనికి గింతే ఇవ్వాలి, దానికి గంతే. నేను చెప్పిన కొబ్బరికాయ వాళ్ళు నా తలకాయ వాళ్ళు కొట్టినా నేను బంద్ చేయ రైతు బంద్ అని చెప్పి సాగు గంగరావడం అని చెప్పి నీ ఇచ్చే బట్టి ఏదో ఆలోచన రైతాంగం ఇత్తలేను. గ్రామాలు పచ్చబడితే ఆ వ్యవస్థ పటిష్టపడితే ఇంతకుముందు ఆగమైపోయినాం కదా. ఒకటే బోలు రేసుడు అని బోలు పాడుగాను, బోలు బాధ మీకు తెలుసు కదా. ఇన్ని నమూనాలు చూపించాడు, జియాలజిస్ట్ గాడు వస్తాడు, వీడు వస్తాడు, వాడు కొబ్బరికాయ పట్టుకొని నీళ్ళు చూపిస్తా అంటాడు, వాడు తంగేడి పుల్ల పట్టుకొని వస్తాడు, వాడు తాళపశీల గుత్తి పట్టుకొని వస్తాడు. ఆ బోలు వేసి వేసి నాశనం అయిపోయినాం. కానీ ఇప్పుడు లాభం అవుతుంది మనకు. అది అప్పుడు మునిగినాం. కానీ అదే టెక్నిక్ నేను చెప్పి 3 కోట్ల టన్నుల వడ్లు తెలంగాణలో పండినాయి అంటే నీ ప్రాజెక్టు కాలువ కింద ఎన్ని వండినాయో బోర్ల కింద అన్ని వండి. రైతులు పాపం వాళ్ళు ఇంటున్న పుస్తబోగులు కూడా అమ్ముకొని అప్పుల పాలైపోయి 30 లక్షల బోర్లు వేసినారు తెలంగాణలో. 30 లక్షలు బోరుకో ఎకరంన్నర అనుకుంటే కూడా 45 లక్షలు అంత కల్టివేషన్ అవుతుంది. ఇప్పుడు కాళేశ్వరం నీళ్ళు, ఈ నీళ్ళు, ఆ నీళ్ళు వచ్చే వరకు ఏమవుతుంది, పార్నమందం మారుతుంది, ఆ కాంటూరు యువతలను వాటి భూగర్భ జలం పెరుగుతుంది. దాంతో బోర్లు కొంచెం మంచిగా మునుపటి కంటే మంచిగా పోతుంది. కరెక్టే కదా. దానివల్ల పంట పండుతుంది. అటు అది పండుతుంది, ఇది పండుతుంది. 2 కలిసే వరకల్లా మన ధాన్యం మంచి బ్రహ్మాండంగా. నేను మన వరంగల్ పోయిన అందులో హెలికాప్టర్లో పోతే ఏడ చూసినా పట్టాలు వరిసినారు, ఏ ఊళ్ళో చూసినా కల్లాలి, ఏ ఊళ్ళో చూసినా వడ్ల కుప్పలే. కొన్ని ఊళ్ళకైతే రోడ్లే పని చేసిన మొత్తం రోడ్డు మీద వడ్డు పోసారు. మరి ఏడబోయాలి. కల్లాలు కడుతున్నాం రైతుల పొలాలు. అక్కడ 1 లక్ష కల్లాలు కట్టమన్నాం, కడుతున్నారు. ఇంకా కట్టాలి, ఇంకా ముమ్మరం కట్టాలి, ఇంకా ఎంతో పటిష్టపడాలి. అన్ని రంగాలను ఇంకా చేయాలి, అయిపోలే పని. కాబట్టి నేను మీతో కోరేది ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పింది ఒక్కటి కూడా ఏదో గ్యాస్ ముచ్చట గాడన్నో జరిగేది గీడన్నో జరిగేది చెప్పాలి. మీ ఊళ్ళో జరిగేది, మీ పట్టణంలో జరిగేది, మీ జిల్లాలో జరిగేది, ప్రతిరోజు మీ అనుభవంలో ఉండే ముచ్చట నేను చెప్తా ఉన్నాను. ఇలా అధికారులు సెట్ అయిపోయారు, మనకు మంచి చీఫ్ సెక్రటరీ ఉన్నాడు, మంచి డీజీపీ గారు ఉన్నాడు, ఎవరి పని వాళ్ళు చేస్తాను బ్రహ్మాండంగా. జిల్లా కలెక్టర్లు కూడా తిప్పలబడతారు, అందరు తిప్పలబడుతున్నారు. ఒక్కొక్క లైన్కి వచ్చినాం, ఈ లైన్ తప్పద్దు, ఇట్టే పోవాలి. ఎవడో గాలిగాడు గత్తరగాడు వచ్చి ఎవడో బేదారు మాట్లాడతారు. అట కాకుండా మంచి నిజమైనటువంటి సమాజం కోసం బహుముఖీనంగా అనేక రకాలుగా ప్రజల క్షేమాన్ని కాంక్షించి పనిచేసే ప్రభుత్వాన్ని ప్రజలు ప్రోత్సహించాలి. దీనిలో ప్రభుత్వానికి కులము, మతం, జాతి ఉండదు. మిషన్ భగీరథ అందరిలోకి వస్తుంది కదా, అక్కడ కులం ఎక్కడిది, మతం ఎక్కడిది. నేను ఇంకోటి 2-3 ముచ్చట్లు రేపు ముగిస్తా. ఒకటి ఆలోచించాలి దయచేసి. ఇంతకుముందు కూడా ముఖ్యమంత్రులు ఉన్నారు, గవర్నమెంట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఒక బాధ, ఎంత బాధనండి నాకు అర్థం కాదు. మనం ఆలోచిస్తే, మానవత్వం ఉంటే. మన దేశంలో మనుషులు చచ్చిపోతారు, అందరు చస్తారు, మనం చస్తాం, రేపు మనం కూడా చస్తాం. మన సంస్కారం ఏంది, ఎవరు చచ్చినా సరే గౌరవప్రదంగా సాగనంపుతాం, అంతే కదా. రెస్పెక్టబుల్ డిస్పోజల్. గ్రామంలో భూమి ఉన్నోని సరే, భూమి ఉన్నోడు అలా ఆలేసుకుంటాడు, పాత రోజు చేసుకుంటాడు. భూమి లేనోడు వాళ్ళ ఇంట్లో మనిషి చచ్చిపోతే ఏం చేయాలి, ఎక్కడికి పోవాలి.
వార్తలు వస్తాయి, ఒక ఆయన 20 కిలోమీటర్లు పోయింది పాపం జాగలేక. వేరే వాళ్ళు జాగలు కాలబెట్టుకుని కాలబెట్టినస్తారా? ఏం చేయాలి పాపం చెప్పండి. మనిషి చచ్చిన బాధ కేడువన్నా, జాగ లేని బాధ కేడువన్నా. ఇగో ఈ మదనంలో నుంచి, ఈ ఆలోచనలో నుంచి పుట్టిందే వైకుంఠధామం. ఆ వైకుంఠధామం ఒక ఆలోచన, ఒక కులానికి మతానికి ఎందు ఉండదు, గ్రామానికి ఎందు ఉంటుంది. ఊళ్ళో ఎవరు చచ్చిపోయినా అక్కడ సంతోషంగా మంచిగా చేసుకోవచ్చు. కార్యక్రమం చేసుకుంటాం, అంత్యక్రియలు చేసుకుంటాం. మహిళలకు వేరే స్నానాలకు రూములని, పురుషులకు వేరే ఉన్నాయి. ఆ స్నానాలు చేసుకొని దాని పద్ధతి ప్రకారం చేసుకొని వెళ్ళిపోతాం. ఈ పని ఇంతకుముందు ప్రభుత్వాలు ఎందుకు చేయలేదు? ఏం కారణము? దయచేసి ఆలోచన చేయాలి. నేను వెనకడ 20 ఏళ్ళ కింద నేను సిద్దిపేట ఎమ్మెల్యే ఉన్నప్పుడు చెట్లు పెడదామని అంటే నర్సరీ ఆడదో తెలియదు, మొక్కలు దొరకలే. ఈరోజు నేను కాలరెగరేసి చెప్తా ఉన్నా, మీ అందరికి తెలిసి తెలంగాణలో మొత్తం గ్రామాలలో నర్సరీలను వేయాలి. 12,769 గ్రామ పంచాయతీలు ఉంటే 12,769 గ్రామాలలో ట్రాక్టర్ ఉన్నది, ట్యాంకర్ ఉన్నది, ట్రాలీ ఉన్నది. ఈ మాట నిజమే కదా? మరి అంతకుముందు లేదు, ఇప్పుడు అడికెళ్ళి వచ్చే ఈ ట్రాక్టర్లు పెట్టురా గ్రామాలలో అంటే నన్ను క్వశ్చన్ల మీద క్వశ్చన్లు అడుగుడు. మన కలెక్టర్ కూడా గద అనుకుడు. చిన్న గ్రామ పంచాయతీ కూడా పెట్టరా బై, నీ ముల్లేం పోతుంది. తండా గ్రామ పంచాయతీ పెట్టు, తండాలు కూడా దమనం వాళ్ళు గట్టపోతే చూద్దాం, దాన్ని నేర్పుదాం, అలవాటు చేద్దాం. ఇలా అన్ని గ్రామ పంచాయతీలలో బ్రహ్మాండంగా చెత్త సేకరిస్తారు. యానైనా కూడా సన్నాసి ఉంటే మాట్లాడదాం, అంతే కదా? ఊళ్ళలో చెట్లు కనబడుతున్నాయా? కనబడుతున్నాయా లేవా? మరి మును పెట్టిపోయి, మునుపు కొట్టుడు తప్ప పెట్టుడే లేపాయి. ఆఖరికి 48 డిగ్రీల ఉష్ణోగ్రత వస్తుంది. ఆక్సిజన్ కొనుక్కుంటామా మన తెలివికి? ఇంత మంచి రాష్ట్రంలో మనం భూమి లేని వాళ్ళమా, కథ లేని వాళ్ళమా, చేను లేని వాళ్ళమా, శెల్క లేని వాళ్ళమా, ఓ చెట్టు వేసి పెంచే తెలివి లేని వాళ్ళమా? ఇంత దుస్థితి ఎందుకు రావాలా? ఏం చేసినాయి ప్రభుత్వాలు? లేకుండా ఎమ్మెల్యేలు నాతో 300 దొడ్డున్న వాళ్ళు ఉండరు. ఏడవన్నారు మరి? పోసారం గారు అన్నట్టు నువ్వు చేయవైతే మందిని చేయనీయవైతే నీకు సాధగాపై ఇప్పుడు చేస్తే దానికి ధర్న అండకల ఒకటి తీసి ధర్నా అంటాడు. ఆలోచించాలి, కాంక్రీట్గా ఆలోచన చేయాలి. ఇండియాలోనే ఎక్కడ లేనటువంటి, ఏ ప్రభుత్వాలు చేయలేనటువంటివి ఇలా తెలంగాణ ప్రభుత్వం ఎందుకు చేస్తుంది? ఎక్కడి నుంచి చేస్తుంది? ఎట్లా చేస్తుంది? ఇవన్నీ వాస్తవాలు, అబద్ధాలు కావు కదా. నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్న, దయచేసి సర్పంచులు, మున్సిపల్ చైర్మన్లు, మున్సిపల్ కౌన్సిలర్లు మీకు దండం పెట్టి చెప్తున్నాను. నేను నాకు ఎవరి మీద కోపం ఉండదు, ఉండాల్సిన అక్కడ నాకు లేదు. అసలు నా జీవితంలో నా చైతన్యం కొట్టలే. నేను ఏం అక్కడ ఉంటుంది నాకు? మొన్న ఆకస్మిక తనిఖీకి వస్తా అని చెప్పినాను. ఎగిరిపోతారు బిడ్డ పిట్టల్లాగా. పని చేయాలి కదా, ఎవరికి ఉన్న పని వాళ్ళు చేయాలి. ఏం పని చేయమంటే నేను మొదలు కొట్టమంటున్నామా, కట్టెలు కొట్టమంటున్నా? నాకు అర్థం కాదు. గ్రామంలో చెట్లు పెట్టి పెంచరా, ఇంత ఉంటుంది గ్రామం, ఇంత ఉంటుంది. నీ గ్రామంలో మంచిగా ఫస్ట్ క్లాస్ చెట్లు పెట్టి దాన్ని పెంచు. నువ్వు ఎందుకు పెంచవు? నేను పెత్తనం చేస్తా, నేను గ్రామాన్ని కాపాడుతాను బయలుదేరినావు కదా నువ్వు. ఇలా గవర్నమెంట్ నీకు ప్రతి నెల డబ్బులు ఇస్తుంది. కొత్తలేవా గ్రామ పంచాయతీలకు డబ్బులు? మున్సిపాలిటీలకు కొత్తలేవా? నేను చీఫ్ సెక్రటరీ గారికి చెప్పిన, పైసలు వెళ్ళకపోతే మంత్రుల జీతం పనిచేయి, ఎమ్మెల్యేల జీతం పనిచేయ, కానీ గ్రామ పంచాయతీలకు ఆపద్దని చెప్పింది. టెన్షన్ రిలీజ్ చేస్తున్నాం, ఒక్క గంట కూడా ఆలస్యం కాకుండా. అక్కడ అభివృద్ధి ఆగద్దు, అట్టి మాటలు చెప్తే కాదు అభివృద్ధి. వాళ్ళకి ఆర్థిక ప్రేరణ కూడా ఉండాలి. చాలా పట్టుదలతోనే ఆ డబ్బులు విడుదల చేస్తాం. డబ్బులు విడుదల చేసి ఫైనాన్స్ సెక్రటరీకి చెప్పి, నేను డబ్బులు విడుదల చేసి నాకు రిపోర్ట్ రావాలి ప్రతి నెల అని చెప్పి, వస్తుంది నాకు రిపోర్ట్. సో అట్లా మానిటర్ చేస్తే ఆ డబ్బులు వస్తున్నాయి. ఇలా గ్రామాల్లో కొన్ని పనులు జరుగుతున్నాయి, ఆగకుండా జరుగుతున్నాయి పనులు మంచిగా. అక్కడ సర్పంచులు నాగం చేయకుండా ఆ పనులు వాళ్ళే చేసుకుంటారని చెప్పినాం. ఎవరి గ్రామంలో వాళ్ళు చేసుకుంటారు. ఎందుకు నీకు నాకు అర్థం కాదు. ఎవరి ఊరు పిల్లలు బాగా చేసుకుంటారు, అది కూడా ఏమని చెప్పి పనులు జరుగుతున్నాయి కూడా. మునుపు ఇట్లా డబ్బులు రాలే, ప్రతి ఊర్లో నర్సరీ రాలే, ప్రతి ఊరికి ట్రాక్టర్ రాలే. మరి ఇప్పుడు ఎందుకు వచ్చినాయి? ఒక మంచి ప్రభుత్వం ఉంటే, మంచి పాలసీ చేస్తే, చిత్తశుద్ధి ఉంటే ఇవన్నీ సాధ్యమవుతాయి. ఇంతకుముందు ఇవి పనులు కానట్టు నేలబెట్టి సాము చేశారు.
అసలు పనే ఇది. మన పని ఎక్కడుంది? ఇక్కడుంది. ఇక్కడ మొదలు కావాలి గ్రామం కాడ. వాటి ఏదో ఇంగ్లీష్లో, తెలుగులో, హిందీలో అంతా సంస్కృతంలో మాట్లాడు కాదు. అసలు పని నీ గ్రామం అంతా చెత్త పెట్టుకొని మనం చూడలేదా? బోరింగులు చెడిపోయిన టేబుల్ ఎందుకు పూడ్చారండి? బోరింగ్ పూడ్చేసేది కూడా ముచ్చటేనా? కూలిపోయిన ఇండ్లు ఉంటే వాటిని ముట్టనేవాడు ఏంల తరబడి. అలా తేళ్ళు, పాములు, అది వాని గర్భ వీని గర్భ. ఎందుకు ఉండాలి ఆ పరిస్థితి? కూలిపోయిన ఇల్లు కనబడితే పొట్టు చంపుతా అని చెప్పిన నేను. న్యాయమా కాదా అది? గంత శాత కాదా సర్పంచ్కి, మన సిబ్బందికి, మన సెక్రటరీకి? గ్రామంలో గబ్బులేసినట్టుండనా? అంత పాడు దోడు ఉండనా? గ్రామం మంచిగా ఉండనా? గ్రామానికి పోతే మంచిగా పచ్చడి చెట్లతోని, పరిశుభ్రంతో మంచిగా కనబడే గ్రామం ఎట్లుంటుంది అని కూలిపోయిన ఇండ్లు, ఆ బోరు ఈ టీవీలో చూపించుడు, అందులో పోరడు పోయి పడతాడు. ఇక వాణి తీస్తానికి కలెక్టర్ పోవుడు, ఫైర్ ఇంజన్ పోవుడు, పెద్ద కథ. ప్రపంచ యుద్ధం చేసినంత లెక్క. అవసరమా? గ్రామంలో ఉండే పాలనాధికారులు, సర్పంచ్ కావచ్చు, సెక్రటరీ కావచ్చు, ఇంకోటి కావచ్చు, పాడుపడ్డ బోర్లని పూడ్చిపారెత్తి అయిపోతాయి కదా. ఇంతకాలం చేయించలే ఈ పనులు. అందుకే నేను మీకు చేతులెత్తి దండం పెట్టి చెప్తా ఉన్నా, దయచేసి ఇవి ముఖ్యమైన పనులు, ఇవి క్రమం తప్పకుండా చేయండి. నేను ఆకస్మిక తనకొస్తానని ఎవరిని భయపెట్టాను కాదు, ఎవరిని ఆగం చేసినాను కాదు. జరుగుతుందా జరుగుతలేదా చూతాం కళ్ళతోనని, అంతే కదా. చెప్తాం 4 మాటలు చెప్తాం, చేయడానికి 4 మాటలు ఏం చేయాలి? తప్పదు కదా. ఒకటి అందుకోవాలి ఎవరైనా కానీ. పని కావాలని కదా, ఇప్పుడు చెడ పని చేయమని కాదు కదా. ఇది నువ్వు చేసినావనుకో నీకు ఎంత గౌరవం. అట్లా ఈ పనులన్నీ కూడా బేసిక్ నుంచి మనం చేసుకుంటూ వస్తే, ఎక్కడ జరిగేది అక్కడ జరిగితే, ఎక్కడ వికాసం అక్కడ వస్తే అది గొప్ప రాష్ట్రం. మనం మిషన్ భగీరథ పెట్టినాం, 11 రాష్ట్రాలలో వచ్చి చూసిపోయింది ఇప్పటికీ. ఎట్ట చేసిన ఏం సంగతి? డిస్కవరీ అని ఒక ఇంగ్లీష్లో ఛానల్ ఉంటుంది, డిస్కవరీ. ఆ డిస్కవరీ ఛానల్ లోపల వాడు తీసిండు సీన్, అదేంటి డాక్యుమెంటరీ తీసి ఇప్పుడు 25వ తారీఖు నాడు చూపెడతాడు. ఇది కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఒక నదినే ఎట్లా మలుపుకొస్తాను, ఏం సంగతి, ఇక్కడ జరగలే ప్రపంచంలో, తెలంగాణలో జరిగిందని చెప్పి దాని మీద కూడా కుక్కల్లా కొడితే సన్నాసులు ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు మీద కూడా. అంటే వాళ్ళు ఉంటారు, వారిని ఏం పడుచుకోదలుచుకోలేదు. పడుచుకుందామా వాళ్ళని? మన దారి మనం పోతూనే ఉందాం కదా, పక్కనేనా. ఇక వాడు ఆడ కూర్చొని అయితే ఆనే ఉండిపోతాం మాత్రం ఊరుకోవడం పెట్టుకుని, అంతే కదా. పని చేసుకుంటూ పోతున్నాం. 25వ తారీఖు నాడు చూపెడతామని వాడు ప్రచారం చేస్తున్నాడు వాళ్ళు, ఆ డిస్కవరీ ఛానల్. చాలా పటిష్టమైనటువంటి పద్ధతిలో ఆ ప్రాజెక్ట్ తెచ్చినాం. గోవర్ధన్ గారు ఇప్పుడు నాకు దరఖాస్తు ఇచ్చింది అదే కదా, కాళేశ్వరం నీళ్ళు మాకు కూడా రావాలి. కాళేశ్వరం లేకపోతే ఈ ఏలేశ్వరం ఎక్కడికి, కామారెడ్డి ఎక్కడికి? అది అనేది ఒకటి అక్కడ తయారైంది కాబట్టి అలా మాకు కూడా రావాలి అనే మాట అర్థం తీయాలి. ఆయన అడగాలి కాబట్టి తప్పదు, ఆయన ఇక్కడ ప్రాంతం నీళ్ళు రావాలని కోరుకుంటాడు కాబట్టి అడిగాడు, రావాల్సిందే కూడా. వెరసి నేను మీ అందరితో కోరేది, అధికారులతోని మీతోని మంచి సౌలభ్యం చేసుకున్నాం, మంచి కలెక్టరేట్ కట్టుకున్నాం, కొత్త మండలాలు ఏర్పాటు చేసుకున్నాం, కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకున్నాం. 1-6 ఇంకా కావాలని అడుగుతున్నారు, అక్కడక్కడ చేసుకుందాం, దానికి ఇబ్బంది లేదు. కానీ అనుకున్నట్టు డెవలప్మెంట్ కావాలి, అందరం బాగుపడాలి, అందరం మంచిగా ఉండాలి. ప్రతి ఒక్కరు ముఖం మీద చిరునవ్వు ఉండే తెలంగాణనే బంగారు తెలంగాణ. బంగారు తెలంగాణ అంటే ఏంది? అన్ని వర్గాల ప్రజలు కడుపు నిండా తిని కంటి నిండా నిద్ర శాంతియుతంగా పోతే గది బంగారు తెలంగాణ గంతి. ఎన్ని రోజులు ఇందామండి అమెరికాలో గట్టుంటుందట, జపాన్లో గిట్టుంటుందా, మనం బతుకంతా స్టోరీలు ఉండేనా? ఇక అమెరికాలో బంగారం తింటున్నాం, మనం మన్ను తింటున్నామా? వాడు తినేది గదే, మనం తినేది గదే, అంతే కదా. కాబట్టి మనం కూడా ఇప్పుడు అది బాట పట్టినాం. తెలంగాణ రాష్ట్రం ఎంతోమంది అది చూసిపోతారు, వైకుంఠ ధామాలు చూసిపోతారు, మన డంప్ యార్డులు చూసిపోతారు, గ్రామాలు ఇట్లనే అని అడుగుతున్నారు. అయినే అని అడుగుడేందుకు వచ్చి చూడమని చెప్పినాను.
కానీ ఆశ్చర్యపడుతున్నారు, అవి అట్లా చేసిండ్రా ఇట్లా చేసిండ్రా అని మాట్లాడుతుంటారు. సో నా ప్రార్థన మీ అందరితో నేను దయచేసి రాష్ట్రం తెచ్చుకున్నాం, రాదు అని చెప్పి నిరాశ అయిపోయి ఎక్కడో కూర్చున్న టైంలో పిడికిలు బిగించి కొట్లాడి 14 ఏళ్ళు కొట్లాడి తెచ్చుకున్న దాన్ని ఒక రైట్ ట్రాక్లో పెట్టుకున్నాం, ఒక దారి పట్టినాం, అభివృద్ధి పథంలో బయలుదేరినాం. తప్పకుండా మనం అనుకున్న గమ్యానికి చేరుకుంటాం, గ్యారంటీగా చేరుకుంటాం. అందరికి నీళ్ళు వస్తాయి, అందరికీ మంచినీళ్ళు ఇట్లా వచ్చినా అందరికి సాగునీళ్ళు వస్తాయి, కడుపు నిండా కరెంటు వస్తుంది. కేసీఆర్ బతికున్నాక రైతు బంధు ఆగది, రైతు బీమా ఆగది, పేదలకు సంక్షేమం ఆగది. ఇక దెబ్బ నేను కథమవుతుంది వేరే సంగతి. కానీ అట్లా పట్టుబట్టి జట్టుగట్టి మనం అనుకుంటే తప్పకుండా ఒక అద్భుతమైన రాష్ట్రంగా మనం తయారవుతాం. కావాలి, ఎట్టి పరిస్థితులు కావాలి. ఆ కమిట్మెంట్ ఉంది, దాన్ని వాడుకొని అన్ని వర్గాల ప్రజలను, అన్ని గ్రామాలను, అన్ని తాలూకాలను, మొత్తం రాష్ట్రాన్ని అద్భుతంగా బాగా చేసుకుంటూ పోవాలి. తప్పకుండా గొప్ప అవుతాం. కావాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. గోవర్ధన్ గారు పెట్టిన డిమాండ్లు నేను కొంతవరకు చాలా వరకు నెరవేర్చిన. కొన్ని జీవోలు రేపే ఇష్యూ అవుతాయి, ఇమీడియట్ ఇష్యూ అయితే ఆ సబ్స్టేషన్లు కానీ ఇంకోటి కానీ. మెడికల్ కాలేజ్ మాత్రం మీకు వస్తుంది, గ్యారంటీ నెక్స్ట్ బ్యాచ్లో వస్తుంది 100%. అగో మా అమ్మాయి కూర్చున్నది అక్కడ, దాని పేరు మహతి, దాని పేరు నేనే పెట్టినా. నన్ను చూస్తాను వచ్చింది ఇప్పుడు. అది ఉద్యమం స్టార్ట్ చేసినప్పుడు నేను వస్తే వాళ్ళ ఊరికి వస్తే కూర్చుండి, ఆ అమ్మాయి అప్పుడే పుట్టింది, సుమిత్ర ఆనంద్ బిడ్డ. నువ్వే పేరు పెట్టాలి సార్ అంటే నేను దాని పేరు మహతి అని పేరు పెట్టి. మహతి అంటే నేను ఇక్కడికి వచ్చి ఫంక్షన్ అటెండ్ అయ్యి పేరు పెట్టి నేనే. నారద మహర్షి చేతిలో ఉండే వీణ, అద్భుతమైనటువంటి విజ్ఞానం, సరస్వతి అమ్మవారి చేతిలో వీణ, ఆ వీణ పేరు మహతి. ఆ వీణ నుంచి ఎంత సుస్వరాలు వస్తాయో, ఎంత విజ్ఞానం వస్తుందో, నువ్వంత గొప్ప చదువుల తల్లి కావాలి బిడ్డ అని పేరు పెట్టాను. నేను స్టేజ్ మీద పిలుచుకొని చదువుతున్నారు అంటే 5వ తరగతి చదువుతున్న అంకుల్ అని చెప్పింది. నువ్వు బాగా చదువుకోవాలని చెప్పిన. అట్లాంటి మంచి జరిగితే కోరుకుంటాం కదా. అట్లనే కామారెడ్డి జిల్లా వర్ధిల్లాలి, మీరందరూ మంచిగా ఉండాలి, మన తెలంగాణ రాష్ట్రం మంచిగా ఉండాలి, ఇక్కడ కాళేశ్వరం నీళ్ళు రావాలి, మెడికల్ కాలేజీ రావాలి, తెచ్చే జిమ్మేదారు నాది. మీరేం ఫికర్ చేసే అవసరం లేదు. అందరం కలిసి కామారెడ్డి జిల్లాను చేసుకుందాం. నేను 15-20 రోజులనే గుల్దస్తా గెస్ట్ హౌస్కి వస్తాను. అక్కడ కూర్చొని మొత్తం సమీక్ష చేసి, మన స్పీకర్ గారి కాన్స్టిట్యూన్సీలో కొన్ని లిఫ్ట్లు ఉన్నాయి, ఇక్కడ లిఫ్ట్లు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏమేం చేయాలని నేనే పడితే ఎంబడి. నేను జర మొండికేసు కదా. కామారెడ్డి ఒక జడత బట్టి అక్కర్నది, ఇది కామారెడ్డి ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద అందరం కలిసి పడతాం. తప్పకుండా 100% ఇరిగేషన్ పనులు స్పీడ్ పెంచుతాం. ఇక్కడ మీకు ఇందాక నేను చెప్పిన గ్రామ పంచాయతీల డబ్బులు కావచ్చు, మున్సిపాలిటీ డబ్బులు కావచ్చు, వెంటనే జీవోలు ఇష్యూ చేస్తాం. జర ఈ కరోనా కమ్మిగానే పైసలు కూడా ఇస్తాం. ఆ విధంగా ముందు పోదాం. కరోనా కూడా దయచేసి జాగ్రత్తలు తీసుకోవాలి. లాక్డౌన్ పోయిందని చెప్పి మళ్ళీ అంత ఆగమా అంగడంగడి చేయొద్దు. కొంచెం మాస్క్ పెట్టుకోవాలి, ఎక్కువ మంది జమైన కాడ జర ఎక్కువ ఉండద్దు. కొంచెం మన సంతానం తెలివి కూడా కొంత పనిచేస్తుంది కదా. ఆ విధంగా అందరు ప్రజలు కూడా జాగ్రత్త తీసుకోవాలి. లాక్డౌన్ తీసేయగానే మొత్తం అయిపోయిందని అనుకోదు, మళ్ళీ వచ్చి పడుతుంది అంటారు. మళ్ళీ మనం నచ్చి పట్టద్దంటే మనం కొంచెం జాగ్రత్తగా ఉంటే రాదు. ప్రజలు కూడా జాగ్రత్త తీసుకోవాలి, ఆ రకంగా ముందుకోవాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. చాలా సంతోషంగా ఉంది నాకు. ఒకనాడు నేనే నోటితో చెప్పి కామారెడ్డి నేను జిల్లా చేస్తా అని చెప్పిన బహిరంగ సభలో, ఇలా చేసినాం. కలెక్టరేట్ కట్టుకున్నాం, పోలీస్ బ్రహ్మాండమైన జిల్లా పోలీస్ కేంద్రం కట్టుకున్నాం, అద్భుతంగా వెళ్ళి ఇనాగ్రేట్ చేసుకున్నాం. అట్లనే ఇంకా మిగతా పనులు కూడా అన్ని చేసుకొని ఒక గొప్ప జిల్లాగా కామారెడ్డి అవతరించాలి. 100% అవుతుంది. ఇక్కడ మంచి మనుషులు ఉన్నారు, మంచి రైతులు ఉన్నారు, చాలా పాజిటివ్ ఆలోచించే వాళ్ళు. ఇక్కడ కవులు ఉన్నారు, కళాకారులు అందరు ఉన్నారు. గొప్ప జరుగుతుంది తప్పకుండా. ఆ ప్రకారంగా ముందుకోదామని తెలియజేస్తూ నేను చెప్పిన ఈ 4 మాటలు ఇంత ఓపికగా అందరు విన్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ.